హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఎన్సీఆర్టీ. మనం 8th క్లాస్ హిస్టరీ చెప్పుకుంటున్నామండి. 8th క్లాస్లో 8 చాప్టర్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఇక 9th చాప్టర్ వచ్చేసి ద మేకింగ్ ఆఫ్ నేషనల్ మూవ్మెంట్ 1817 టు 1947. 1870s నుంచి మనకు 1947 వరకు మధ్యలో జరిగినటువంటి అంశాలన్నీ కూడా ఈ లెసన్లో చెప్పాడండి. చాలా ఇంపార్టెంట్, మనకి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. సో ఇది ఒక బెస్ట్ అనమాట. అంటే దీనికి సంబంధించినటువంటి కంటిన్యూటీ ఇన్ డీటెయిల్గా, అంటే దీంట్లో ఏంటంటే ఓవరాల్గా ఒక్కొక్క మూమెంట్ గురించి జస్ట్ నేమ్ చెప్పి వదిలేశారు అంతే. వీటికి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ గురించి మనకు నెక్స్ట్ 9th 10th ఇంటర్మీడియట్ రేంజ్లో మనకి ఇన్ డీటెయిల్గా వస్తాయి అనమాట. సో ఇవి చాలా కరెక్ట్గా మనం ఈ డేట్స్ అనేవి కొద్దిగా నేర్చుకుంటాం కాబట్టి, సో దీంట్లో తక్కువ లిమిటెడ్గా నేర్చుకుంటాం కాబట్టి ఇక్కడే మ్యాక్సిమం మనం డేట్స్ అవన్నీ కూడా ఏవైతే మూమెంట్స్ అనేవి జరిగినాయో అవన్నీ కూడా మనం తెలుసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకు ఇంతకుముందు చాప్టర్లో మనకు ఇప్పుడు 8 చాప్టర్స్ అనేవి చెప్పాం కదా. ఆ 8th చాప్టర్ వరకు మనం ఏమైనా చూసుకుంటే ఈ చాప్టర్లన్నీ ఏం డిస్కస్ చేసినాయి అంటే, బ్రిటిష్ వాళ్ళు ఈ యొక్క టెరిటరీ అంటే వాళ్ళు రాజ్యంగా ఎలా మారింది, ట్రేడింగ్ నుంచి టెరిటరీగా ఎలా మారారు, తర్వాత వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ రూల్స్ కావచ్చు, చట్టాలు ఏవైతే చేశారు, తర్వాత ఈ యొక్క వ్యవసాయదారులు ట్రైబల్ పీపుల్ యొక్క బతుకులు ఎలా మారిపోయినాయి వీళ్ళు వచ్చిన తర్వాత ఎడ్యుకేషనల్ చేంజెస్ అనేవి చూసాం 19th సెంచరీలో. తర్వాత ఏదైతే ఉందో ఉమెన్ కండిషన్ సంబంధించినటువంటి చర్చలు కూడా చూసాం. దాంతోపాటు క్యాష్ సిస్టమ్ సంబంధించినటువంటి ఛాలెంజెస్ చూసాం. తర్వాత ఈ యొక్క సోషల్ రిలీజియస్ రీఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, సామాజికపరమైనటువంటి మార్పులు, సతీ సహగమనం కావచ్చు, లేకపోతే కొన్ని దురాచారాలు ఏవైతే ఉన్నాయో, అన్టచబిలిటీ, ఇవన్నీ కూడా కొన్ని ఏవైతే ఉన్నాయో కొన్ని రూపుమాపినట్టు మనం చూసామన్నమాట. దాంతోపాటు 1857 రివోల్ట్ అనేవి చూసాం. ఆ రివోల్ట్ తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసామన్నమాట. సో దాంతోపాటు ఇంకా ఏంటి, ఈ యొక్క చేతి వృత్తుల వారు కావచ్చు, లేకపోతే ఈ యొక్క గ్రోత్కు సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ గ్రోత్ గురించి కొంతవరకు మనం తెలుసుకున్నాం ఇప్పుడు. సో ఇవన్నీ కారణాలు అనేవి మనం ఇప్పటివరకు ఈ చాప్టర్ వరకు చూసాం. సో ఈ అన్ని కారణాల వల్ల బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన మీద భారతీయులకు ఒక విసుడు కావచ్చు, లేకపోతే అసంతృప్తి, డిస్కంటెంటెడ్ అంటే అసంతృప్తి ఉందా లేదా, ఉంటే ఎలాంటి గ్రూప్స్కి ఉంది, ఎలా దాన్ని ఈ యొక్క ఏదైతే ఈ యొక్క డిస్సాటిస్ఫాక్షన్ అనేది, అసంతృప్తి అనేది ఎలా ఉంది, ఏ క్లాసుల్లో ఎలా ఉంది అనే దాని గురించి మనం ఈ యొక్క లెసన్లో తెలుసుకుంటాం అనమాట. సో ఈ యొక్క ఎమర్జెన్స్ ఆఫ్ నేషనల్ మూవ్మెంట్, ఇప్పుడు జాతీయ ఉద్యమం అనేది మొదలైందనమాట. అంటే జాతీయ వ్యాప్తంగా, అంటే దేశవ్యాప్తంగా ఒకే రకమైనటువంటి ఉద్యమం అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఇప్పుడు వీళ్ళ యొక్క పరిపాలన కాలంలో అందరికీ ఒక క్వశ్చన్ తలెత్తిందనమాట. అసలు భారతదేశం కంట్రీ అనేది ఏ దేశం, అసలు ఎవరి కోసం ఈ దేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనే క్వశ్చన్ అనేది అందరికీ రైజ్ అయిందనమాట. ఆ క్వశ్చన్ రైజ్ అవ్వగానే వాళ్ళకి వచ్చినటువంటి ఆన్సర్ ఏంటి అంటే, ఈ దేశం అందరిది, ఎటువంటి ఒక కులానికో, లేకపోతే ఒక క్లాస్కో, ఒక కలర్కో, ఒక రంగుకో, లేకపోతే ఒక క్యాస్ట్కో సంబంధించింది కాదు, ఒక క్రీడ్ ఏదైతే ఒక జాతికి సంబంధించింది కాదు, ఒక లాంగ్వేజ్ సంబంధించింది కాదు, ఒక జెండర్కి సంబంధించింది కాదు, ఇది మనందరిది. సో దీంట్లో ఉండే ఏవైనా కానీ రీసోర్సెస్ కావచ్చు, ఏవైనా కావచ్చు, ఇవి మనందరి కోసం అని చెప్పేసి అందరికీ చివరికి ఒక ఫైనల్ కంక్లూజన్ అనేది వచ్చిందనమాట. సో ఎప్పుడైతే ఈ కంక్లూజన్ వచ్చిందో అందరికీ ఒక్కసారిగా వాళ్ళ దృష్టి నెక్స్ట్ ఎవరి మీద పడిందంటే బ్రిటిష్ వాళ్ళ మీద. ఎందుకని ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి రీసోర్సెస్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో సహజ వనరులు కావచ్చు, లేకపోతే ప్రజల యొక్క ఏవైతే ఉన్నాయో కష్టాన్ని మాత్రం వీళ్ళందరూ కూడా బ్రిటిష్ వాళ్ళు దోచేస్తున్నారు అనే భావం అనేది పడిందనమాట. సో అలాంటి భావాల కారణంగా ముఖ్యంగా ఏంటి అంటే కొంతవరకు ఈ యొక్క పొలిటికల్ అసోసియేషన్స్ అనేవి 1850లో జరిగినాయి. ఆ తర్వాత ఏంటి అంటే 1850లో జరిగినా కానీ 1857 మూమెంట్ తర్వాత మళ్ళీ కొంతవరకు మార్పు అనేది వచ్చిందనమాట. 1870 నుంచి 1880 మధ్య కాలంలో జరిగింది మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ సమయంలో ఏమైందంటే అందరూ ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో లాయర్స్ అందరూ కూడా ఒక సంఘాలుగా ఏర్పడాలని అనుకున్నారన్నమాట. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా సంఘాలుగా ఏర్పడాలనుకున్నారన్నమాట. సో దాంట్లో ముఖ్యంగా ఏంటి అంటే ఈ యొక్క పూనా ఏదైతే సార్వజనిక సభ అనేది, పూనా సార్వజనిక సభ అంటే ఇది పూనాలో ఏర్పడ్డారనమాట. తర్వాత ఇదేంటి ఈ యొక్క ఇండియన్ అసోసియేషన్ అనమాట. నెక్స్ట్ ది ఇండియన్ అసోసియేషన్ ఒకటి, తర్వాత మద్రాస్ మహాజన్ సభ ఒకటి, నెక్స్ట్ బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్. అండ్ దాంతోపాటు ఈ యొక్క వాటన్నిటిలో భాగంగా వాటన్నిటితో పాటు చివరికి ఏమొచ్చిందంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది చివరిగా ఏర్పడింది అనమాట. సో దీని గురించి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది చాలా వరకు మన యొక్క ఏదైతే స్వాతంత్ర్యంలో చాలా ఎక్కువ ప్రాధాన్యత కలిగినటువంటి యొక్క పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటున్నాం చూసారా, అదే ఒకప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనమాట. ఇక ఈ పూనా సార్వజనిక సభ అనే దానికైనా మనం చూసుకుంటే, సార్వజనిక్ అంటే ప్రతి ఒక్క ప్రజల కోసం, సర్వ అంటే అందరూ అని, సో జనిక్ అంటే ప్రజలు, అంటే అందరు ప్రజల కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క సంఘం అని చెప్పేసి దాని యొక్క మీనింగ్ అనమాట. సో దీని ప్రకారం ఏంటంటే భారతదేశంలో ఏదైతే ఉందో ఈ రీజియన్ అనేది పూర్తిగా కమ్యూనిటీ కావచ్చు, క్లాస్ కావచ్చు, ఒకదానికి మాత్రం చెందింది కాదు, అందరి కోసం, అందరి యొక్క ప్రయోజనాల కోసం ఈ దేశం అనేది ఉంది. సో మన భారతదేశాన్ని మనం పరిపాలించుకునే కావచ్చు, లేకపోతే ఏదైతే ఉందో మన భారతదేశంలో జరిగే చర్య
చర్యలకి మనమే సోవర్న్ అంటే సార్వభౌమత్వం కలిగి ఉండాలా, అలాంటి అంటే జాతీయ భావం అనేది ఏర్పడిందనమాట. సో దీంతో పాటు ఏంటి అంటే ఈ యొక్క డిస్సాటిస్ఫాక్షన్ వల్ల ఏంటి అంటే ఈ యొక్క 1870 నుంచి 1880 కాలంలో ఈ యొక్క అసంతృప్తి అనేది బాగా పెరిగిపోయిందనమాట. ముఖ్యంగా ఎందుకు పెరిగిపోయిందంటే 1878లో ఒక ఆర్మ్స్ చట్టం అనేది ఒక యాక్ట్ అనేది తీసుకొచ్చారనమాట, ఆర్మ్స్ యాక్ట్ అనేది. ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే మన భారతీయ పౌరులు ఎవరూ కూడా ఎటువంటి ఆయుధాలు అంటే కత్తులు కటారాలు కావచ్చు, లేకపోతే ఏదైనా కానీ తుపాకులు కావచ్చు, అలాంటి ఆయుధాలు అనేవి కలిగి ఉండకూడదు అనమాట. సో దీని కారణంగా ఏంటి అంటే దాంతోపాటు కొన్ని అంటే ఈ యొక్క చట్టం అనేది ఒక కారణం అయితే, అంటే దీంతో ఈ యొక్క ఆర్మ్స్ యాక్ట్తో పాటు ఇంకో యాక్ట్ కూడా అదే సంవత్సరంలో అంటే 1878లోనే మనకు 2 చట్టాలు, ఏది ఆర్మ్స్ యాక్ట్ ఒకటి వచ్చింది, నెక్స్ట్ మనకు వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అనేది ఈ రెండు చట్టాలు గుర్తుపెట్టుకోవాలండి. సో ఈ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ చట్టం ప్రకారం ఏంటంటే ఎవరైనా కానీ అంటే ఈ యొక్క వెర్నాక్యులర్ భాష అంటే ఏంటంటే మనం మాట్లాడుకునే భాష కావచ్చు, లోకల్ లాంగ్వేజ్ని మనం ఏమంటామంటే వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ అంటాం. సో దాని ప్రకారం ఈ యొక్క వెర్నాక్యులర్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాంట్లో ఎవరైనా కానీ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క చర్యలను తప్పుడుతూ ఏవైనా కానీ ఈ యొక్క పత్రికల్లో ప్రచురించినా మాట్లాడినా చేసినా కానీ వాళ్ళ యొక్క న్యూస్ పేపర్ కావచ్చు, లేకపోతే వ్యక్తి యొక్క ఏవైతే ఆస్తిపాస్తులు ఉంటాయో ఆ ఆస్తిపాస్తుల్ని గవర్నమెంట్ అనేది పూర్తిగా జప్తు చేస్తుంది అనమాట. ఆ న్యూస్ పేపర్ పబ్లిష్ చేసిన న్యూస్ పేపర్ ఏదైనా అబ్జెక్షనబుల్గా ఉంటే పూర్తిగా జప్తు చేస్తుంది అనమాట. ఇలాంటి చట్టం అనేది తీసుకొచ్చారు. ఈ 2 చట్టాలు అనేవి చాలా వరకు వ్యతిరేకతను ఇచ్చాయి అనమాట. ఇక 1883లో మనం కనుక చూసుకుంటే ఇంకో బిల్ అనేది తీసుకొచ్చారు. దీన్ని ఆల్బర్ట్ బిల్ అన్నారు. ఈ యొక్క ఆల్బర్ట్ బిల్ ప్రకారం ఏంటంటే ఎవరైనా బ్రిటిష్ వ్యక్తి మీద భారతీయ పౌరులు అంటే భారతదేశానికి సంబంధించినటువంటి జడ్జి అనేవాడు తీర్పు చెప్పకూడదు. అంటే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ యొక్క పౌరుల మీద చెప్పొచ్చు, అంటే బ్రిటిష్ పౌరుల మీద చెప్పొచ్చు, ఇండియా పౌరుల మీద చెప్పొచ్చు, కానీ బ్రిటిష్ పౌరుడి మీద భారతదేశానికి సంబంధించినటువంటి జడ్జి అనేవాడు తీర్పు చెప్పకూడదు. బ్రిటిష్ పౌరుడు ఎవరైతే ఉన్నారో తెల్లవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తెల్లవాడు మాత్రమే అతనికి తీర్పు చెప్పాలనే దాన్ని తీసుకొచ్చారనమాట. సో ఈ యొక్క బిల్ అనేది పూర్తిగా ఏంటి అంటే అన్ఈక్వల్గా అనమాట. బ్రిటిష్ వాళ్ళ ఎప్పుడైనా రేషియల్ అంటే ఏదైతే ఉందో జాతిపరమైనటువంటి వివక్షతను ఎక్కువ చూపించే విధంగా ఉందన్నమాట. సో ఈ యొక్క ఇలాంటి కారణంగా ఏంటంటే మన ఆల్ ఇండియన్ ఆర్గనైజేషన్ దీనికి సంబంధించి ఏంటి అంటే పూర్తిగా అంటే ఈ యొక్క చట్టం ఏదైతే ఉందో ఈ యొక్క 1883లో వచ్చినటువంటి ఈ యొక్క ఆల్బర్ట్ బిల్ ప్రకారం ఏంటంటే ఎవరైనా కానీ ఇలా చేస్తే పూర్తిగా ఈ యొక్క రేషియల్కి పాల్పడినట్టు విధంగా ఉందని చెప్పేసి అనుకున్నారనమాట. సో దీంతోపాటు మనకు ఆల్రెడీ ఇంతకుముందు 1880స్లోనే ముందే మనం చూసాం, 78లోనే మనం యొక్క చట్టాలు చూసాం. సో ఎన్ని కారణంగా ఈ యొక్క ఆల్బర్ట్ బిల్ కారణంగా ఏదైతే ఉందో భారతదేశంలో ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ కూడా పూర్తిగా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకలు అయ్యారనమాట. సో వీళ్ళకి పూర్తిగా వివాదాస్పదమైందనమాట. సో ఇక దీని కారణంగా ఏంటంటే ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో దీంట్లో మొత్తం 72 మంది డెలిగేట్స్ అనేవాళ్ళు అంటే ప్రతినిధులు అనేవాళ్ళు ఉన్నారనమాట. ఇది యొక్క అంటే ఫస్ట్ మీటింగ్ అనేది ఎక్కడ జరిగిందంటే డిసెంబర్ 1885లో ఈ యొక్క డెలిగేట్స్ అందరూ ఒక చోట కూర్చున్నారు, అంటే ఇక్కడ దీంట్లో చర్చలు జరిపారనమాట. సో దీంట్లో ఈ లీడర్లు ఎవరున్నారంటే దాదాబాయి నౌరోజీ ఉన్నాడు, నెక్స్ట్ ఫిరోజ్ షా మెహతా ఉన్నాడు, నెక్స్ట్ బద్రుద్దీన్ త్యాబ్జీ ఉన్నాడు, డబ్ల్యూసి బెనర్జీ ఉన్నాడు, సురేంద్రనాథ్ బెనర్జీ ఉన్నాడు, నెక్స్ట్ రమేష్ చంద్రదత్, ఎస్ సుబ్రహ్మణ్యం అయ్యర్, వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ చూస్తే కనుక ఎక్కువగా బాంబే కలకత్తాకు చెందినటువంటి పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో కొంతమంది వీళ్ళు గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో ఇక నౌరోజీ అనే అతను మనం కనుక చూసుకుంటే ఇతను లండన్కి సంబంధించినటువంటి వ్యాపారవేత్త అనమాట. సో ఈయన ఏంటంటే పూర్తిగా ఈ యొక్క అంశాలని బాగా అంటే పబ్లిసిటీ అంటే బాగా ప్రచారం చేసే వ్యక్తి అనమాట ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళ కార్యకలాపాలని. సో దాంతోపాటు ఆయన కొంతకాలం కూడా బ్రిటిష్ పార్లమెంట్లో ఆయన ఒక మెంబర్గా కూడా ఉన్నాడనమాట. అక్కడ ఉన్న లండన్లో సెటిల్ అయిన వ్యక్తి కాబట్టి అక్కడ ఉన్నాడు. సో ఈయన ఏంటి ఈ యొక్క పూర్తిగా ఈయన యొక్క నేషనలిస్ట్ అంటే ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళని గైడ్ చేయడానికి అంటే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా చేసే ఈ యొక్క దానికోసం ఈయన ఏంటంటే గైడ్ చేయడానికి ఉన్నాడనమాట. దీంతోపాటు ఒక రిటైర్డ్ బ్రిటిష్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఏఓ హ్యూమ్ అనే అతను కూడా చాలా వరకు దీంట్లో ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఏర్పాటు చేయడం వరకు చాలా వరకు పాలు పంచుకున్నారనమాట. మనకు ఈ యొక్క బద్రుద్దీన్ త్యాబ్జీ అనే అతను పూర్తిగా అడ్రస్ చేస్తూ 1887లో కాంగ్రెస్ గురించి మాట్లాడుతూ ఇది ఏంటంటే ఈ అందరు రిప్రజెంటేటివ్స్ అనేది ఏది ఒక క్లాస్కో ఒక కమ్యూనిటీకి సంబంధించింది కాదు, భారతదేశానికి సంబంధించి ఇది డిఫరెంట్ కమ్యూనిటీస్ అనమాట. ఆ భారతదేశంలో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు దీంట్లో భాగంగా ఉంటారు. ఈ యొక్క ఫస్ట్ నేషనల్ కాంగ్రెస్ అనేది బొంబాయిలో జరిగిందని చెప్పాం కదా, అంటే ఇప్పుడు ముంబై అనమాట. సో ఇక్కడ డిసెంబర్లో 1885లో ముంబైలో జరిగింది. ప్రస్తుతం ముంబై, అప్పుడు బొంబాయి అనమాట. సో ఆ నగరంలో జరిగింది. ఏ నేషన్ ఇన్ ద మేకింగ్ అంటే ఇప్పుడు మన జాతిని ఎలా తయారు చేస్తున్నారనే దానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు అనమాట. సో ఇప్పుడు మన కాంగ్రెస్ అనేది ఫస్ట్ 20 సంవత్సరాలు ఎలా ఉంది అంటే చాలా వరకు మోడరేట్ అనమాట.
అంటే ఎక్కువగా అతివాదులు కాదు, మితవాదిగా ఉండేదన్నమాట. ఇంకా ఎక్కువ గొడవలో పోయేది కాదు. అంటే వాళ్ళు బ్రిటిష్కి వాళ్ళకి ఏదో అర్జీ పెట్టుకున్నట్టు, అడుక్కుంటున్నట్టు, వాళ్ళని బతిలో ఆడుకుంటున్నట్టు, ఏదో చిన్న చిన్న వరాలు కోరుతున్నట్టు, అలాంటి విధానం అనేది ఫస్ట్ 20 ఏళ్ల కాలంలో అలానే ఉందన్నమాట. తర్వాత ఈ పీరియడ్ తర్వాత ఏమైంది అంటే నెక్స్ట్ ఇది ఏంటంటే దాని యొక్క డిమాండ్ మొదలు పెట్టిందంట. అంటే ఫస్ట్ రిక్వెస్ట్తో స్టార్ట్ అయ్యి తర్వాత డిమాండ్ స్టార్ట్ అయింది అనమాట. పెద్ద పెద్ద గొంతులు తర్వాత మొదలు పెట్టారనమాట. సో ఏంటి గవర్నమెంట్ గురించి, దాంతోపాటు అడ్మినిస్ట్రేషన్ గురించి అనమాట. సో దీంతో పాటు ఇంకా మనకు రిప్రజెంటేటివ్స్ అనేవాళ్ళు కనుక చూసుకుంటే వాళ్ళకి ఎక్కువ అధికారాలు ఉండాలా, మా భారతదేశాన్ని పరిపాలించుకోవడానికి కొంతమంది మేమే ప్రజాప్రతినిధులు ఉంటాం. దాంతోపాటు సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాల్లో భారతీయ పౌరులకు ఇవ్వాలా. అలా ఇవ్వాలి అంటే ముఖ్యమైనటువంటి ఎగ్జామ్ అప్పట్లో ఏదైతే ఐసీఎస్ ఎగ్జామ్ అనమాట, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అప్పుడు ఐసీఎస్ అనేవాళ్ళు దాన్ని. సో అది ఇంతకుముందు లండన్లో జరిగేది అనమాట. అది అక్కడ కాకుండా మన భారతదేశంలో జరగాలని చెప్పేసి చెప్పారు. సో ఇది ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే రేసిజం అనమాట. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి కీ పోస్ట్ అన్నింటిలో కూడా ఆంగ్లేయులు వాళ్ళే ఉండటం మొదలుపెట్టారనమాట. దీని ప్రకారం ఏంటంటే ఇక పూర్తిగా మోనోపలి అనేది, అంటే వాళ్ళు ఏది ఏకీకృతంగా వాళ్ళే చేస్తున్నారు, అఫీషియల్స్ అందరూ కూడా వాళ్ళే ఉంటారనమాట. సో ఇండియాకి సంబంధించిన యొక్క ఏదైతే ఉందో పొజిషన్స్ అన్నీ కూడా వాళ్ళే తీసుకుంటున్నారు. దీంతో పాటు ఏంటి అంటే ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఆ బ్రిటిష్లో ఉన్న బ్రిటిష్ పౌరులకు ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఎక్కువ శాలరీస్ ఇస్తారు. వాళ్ళు శాలరీస్ ఏం చేసేవాళ్ళు, ఇక్కడ శాలరీస్ని వాళ్ళ సొంత దేశానికి పంపించేవాళ్ళు. దీనివల్ల ఎక్కువ శాతం అమౌంట్ అనేది మన భారతదేశం నుంచి డ్రైన్ అవుతుంది అనమాట. వెల్త్ అనేది మన భారతదేశానికి సంబంధించినటువంటి ధనం అనేది ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, శాలరీస్ అన్ని అటు పోయాయి అనమాట, ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాయి అనమాట. సో దాని కారణంగా దాన్ని కూడా ఆపాలి. దాంతోపాటు ఏంటి అంటే కొన్ని ఏవైతే ఉన్నాయో, ఏవైతే సపరేషన్ జ్యుడిషియరీని ఎగ్జిక్యూటివ్ని విడగొట్టాలి అంటే ఇంతకుముందు చట్టం అనేది తర్వాత ఎగ్జిక్యూషన్ అనేది రెండు ఒకే దాంట్లో విడగొట్టాలా. దాంతోపాటు ఆర్మ్స్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని తిరిగి పునరుద్ధరించాలి. తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఏదైతే ఉందో వెర్నాక్యులర్ యాక్ట్ అనేది, ఆ వెర్నాక్యులర్ యాక్ట్ అని కూడా తీసేయాలని చెప్పేసి వీళ్ళు ఉద్యమించారనమాట. సో ఈ యొక్క కాంగ్రెస్ అనేది మనకు ఈ యొక్క ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇష్యూస్లో కూడా ఎక్కువగా ప్రభావితమై ఎక్కువగా అంటే దీనికి సంబంధించినటువంటి సమస్యలు అనేది పరిష్కరించేదనమాట. ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో చాలా వరకు పెద్ద పెద్ద రైతుల దగ్గర నుంచి, జమీందారుల దగ్గర నుంచి ఈ ల్యాండ్ రెవెన్యూ సంబంధించినటువంటి వాటిలో కూడా వీళ్ళు కలగ చేసుకుని ఆ యొక్క సమస్యలు అనేవి పరిష్కరించేవాళ్ళు. నష్టపోయిన వాళ్ళకి ఆ యొక్క నష్టం నుంచి వాళ్ళని బయటపడేసేవాళ్ళు అనమాట. దీంతో పాటు చాలా వరకు రిజల్యూషన్స్ అనేవి పాస్ చేశారు. వేటికి ట్యాక్స్లకు సంబంధించి, ముఖ్యంగా సాల్ట్ ట్యాక్స్ అనేది, తర్వాత ఈ యొక్క ఇండియన్ లేబర్ సంబంధించి ఇతర దేశాల్లో వాళ్ళ మీద జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి, అఘాయిత్యాల గురించి, తర్వాత ఈ యొక్క ఫారెస్ట్ ఏవైతే చట్టాలు అనేవి మనం ఇంతకుముందు ట్రైబల్ యాక్ట్ గురించి చెప్పుకున్నాం, ఆ ఫారెస్ట్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క దోపిడీ గురించి, తర్వాత ఈ యొక్క ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి వాటిలో కూడా కలవ చేసుకున్నాను అనమాట. సో ఇలా కాంగ్రెస్ అనేది ప్రతి ఒక్క దాంట్లో యొక్క జమీందారులు, ఇండస్ట్రియలిస్టులు అన్నింటిలో కూడా తలదూచి దాంట్లో యొక్క సమస్యలు పరిష్కరించేదనమాట. సో ఇప్పుడు ఇక మోడరేటరేటర్స్ అనేవాళ్ళు, ఇక్కడ మోడరేటరేటర్స్ అనే వాళ్ళు చూసుకుంటే ఈ యొక్క పబ్లిక్లో అవేర్నెస్ అనేది పెరగాలని చెప్పేసి, అంటే బ్రిటిష్ వాళ్ళు చేస్తున్నటువంటి అఘాయిత్యాలు అందరికీ తెలియాలని చెప్పేసి ఈ మోడరేట్ లీడర్స్ అందరూ కూడా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. న్యూస్ పేపర్లో చెప్పడం, లేకపోతే ఆర్టికల్స్ ప్రచురించడం, తర్వాత పాంప్లెంట్లు ఇవ్వటం, తర్వాత ఈ ఎకానమీ అనేది ఎలా నాశనం చేస్తుంది మన దేశ ఎకానమీ అనేది వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారనమాట. దాంతోపాటు అంటే బ్రిటిష్ రూల్ను కూడా పూర్తిగా తీవ్రంగా విమర్శించడం మొదలుపెట్టారనమాట. దీంతోపాటు ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు అనేవాళ్ళు ఈ యొక్క ఫ్రీడమ్ ఏదైతే ఉందో, జస్టిస్ కావచ్చు ఏదైతే ఉందో, అది మనల్ని ఎలా లేకుండా చేస్తున్నారో ఆ డిమాండ్స్ అన్నీ కూడా వాళ్ళకు ప్రజలకు తెలియజేయడం మొదలుపెట్టారనమాట. దీంతోపాటు ఏంటి ఈ యొక్క డిమాండ్స్ కావచ్చు, గవర్నమెంట్ అనేది పూర్తిగా ఈ యొక్క ఫీలింగ్స్ అనేవి భారతీయులకు అనుకూలమైనటువంటి డిమాండ్స్, వాళ్ళ యొక్క భావాలకు అనుగుణంగా డిమాండ్స్ చేయడం మొదలుపెట్టారనమాట. ఫ్రీడమ్ ఈజ్ అవర్ బర్త్ రైట్, ఫ్రీడమ్ అనేది మా జన్మ హక్కు అనే మాట్లాడిన వ్యక్తి ఎవరంటే తిలక్ అనమాట. సో ఇప్పుడు మనం కన్నా చూద్దాం. ఇప్పుడు మనకు 1890s తర్వాత మనం ఇందాకలో ఏం చెప్పాం, 1885లో మన కాంగ్రెస్ అనేది ఏర్పడింది. ఒక 20 years వరకు, అంటే దగ్గర ఎట్లా 1905 వరకు కూడా ఇది ఎలా ఉంది, మోడరేట్గా ఉందన్నమాట. కానీ 1890sలో వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ రైజ్ అయినమాట. ఈ యొక్క పొలిటికల్ స్టైల్ ఆఫ్ కాంగ్రెస్ గురించి బెంగాల్లో, ముఖ్యంగా బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్ లీడర్స్ అనేవాళ్ళు, ముఖ్యంగా ఎవరు లాల్ బాల్ పాల్ అని ముగ్గురు తయం ఉందన్నమాట. అంటే లాల్ అంటేనేమో లాలా లజపత్ రాయ్, బాల్ అంటే బాల్ గంగాధర్ తిలక్, పాల్ అంటేనేమో బిపిన్ చంద్రపాల్ అనమాట. ఈ ముగ్గురు యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. దీంట్లో వీళ్ళ విధానం ఏంటి అంటే పూర్తిగా అంటే వీళ్ళలో ముగ్గురు రకరకాలైనటువంటి మెంటాలిటీస్ కలిగిన వ్యక్తులు అనమాట. సో వీళ్ళు ఏంటంటే మోడరేట్ విధానం, అంటే ఈ మోడరేట్స్ ఎవరైతే ఉన్నారో బతిలు అడుక్కోవడం అలాంటి వాళ్ళు ఎవరైతే తీవ్రంగా వ్యతిరేకించేవాళ్ళు అనమాట, వాళ్ళు క్రిటిసైజ్ చేశారనమాట. సో దీంతో పాటు వాళ్ళు ఏంటంటే ఈ యొక్క సెల్ఫ్ రిలయన్స్ అనేది, అంటే మనం స్వయంగా మనం ఏవైతే ఉందో అభివృద్ధి చెందుతా అనే దాని గురించి వాళ్ళు ఎక్కువగా ముఖ్యంగా నొక్కి చెప్పేవాళ్ళు అనమాట. ఏది యొక్క కన్స్ట్రక్టివ్ వర్క్ కింద చేయాలి, అంటే ఇలా అడుక్కోవటం కాదు, ఏదైనా కానీ ఫోర్స్ఫుల్గా ఉండాలి, అటాక్ చేసే విధంగా, దాడి చేసే విధంగా, అంటే అతివాదులాగా ఉండాలి, మన యొక్క సొంత బలాన్ని ఉపయోగించుకోవాలి అని చెప్పేసి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క విధానాన్ని తీసుకొచ్చి వచ్చారనమాట. సో పీపుల్ మస్ట్ ఫైట్ ఫర్ స్వరాజ్, అంటే ఈ యొక్క ప్రజలు అనేవాళ్ళు ఖచ్చితంగా దీనికోసం అదే పోరాడాలి అని చెప్పేసి
వీళ్ళు అనుకునేవాళ్ళు అనమాట. ఈ యొక్క అంటే మోడరేట్స్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క విధానాన్ని గురించి అనుకునేవాళ్ళు. తిలక్ అనే అతను ఏం స్లోగన్ చెప్పాడంటే, ఫ్రీడమ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షాల్ హ్యావ్ ఇట్. అంటే బాలగంగాధర్ తిలక్ ఏ స్లోగన్ చెప్పాడు, ఈ స్లోగన్స్ అనేవి ఇంపార్టెంట్ అని ఒక్కోసారి కింద స్లోగన్ ఇచ్చి ఎవరు చెప్పారు అని కూడా అడుగుతాడు అనమాట. ఫ్రీడమ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షాల్ హ్యావ్ ఇట్ అంటే ఈ యొక్క స్వేచ్ఛ అనేది నా యొక్క పుట్టుకతో వచ్చిన నా హక్కు అనమాట, నేను ఖచ్చితంగా దీన్ని పొందుతానని చెప్పేసి బాలగంగాధర్ తిలక్ అనే ఒక స్లోగన్ అనే దాన్ని ఆయన మొదలుపెట్టాడు. సో ఆ స్లోగన్ ద్వారానే ఉద్యమాలు జరిగినప్పుడు చేసేవాళ్ళు అనమాట. ఇక మనకు 1905లో వైస్రాయ్ కర్జన్ అనే అతను ఈ యొక్క బెంగాల్ని పార్టీషన్ చేశారు. ఇది ఇంపార్టెంట్ అండి డేట్. బెంగాల్ని ఎప్పుడు పార్టీషన్ చేశారు, ఇవే నోట్స్లు రాసుకోవడానికి చాలామంది అడుగుతారు. ఇవే బెంగాల్ని ఎప్పుడు పార్టీషన్ చేయడం జరిగిందంటే 1905లో జరిగింది. బెంగాల్ని ఎందుకు పార్టీషన్ చేశారు, యాక్చువల్గా వీళ్ళు చెప్పిన కారణం ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం. అంటే ఇంతకుముందు బెంగాల్ అంటే ఒక బెంగాల్ ఒక్కటే కాదు, బీహారు, ఒడిస్సా, ఈ యొక్క బెంగాల్ ఇవన్నీ కలిసి ఉండేదన్నమాట, అస్సాం ఇవన్నీ కలిసి ఉండేదన్నమాట. అంటే అస్సాం కలిసేది కాదు, బెంగాల్ ఉండేది. తర్వాత ఈ బెంగాల్ని ఏం చేశారంటే ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ అని చేశారు. ఆ యొక్క ఈస్ట్ బెంగాల్ ఏదైతే ఉందో ఇప్పుడు బంగ్లాదేశ్గా తయారైందనమాట. అది అస్సాంతో కలిపిపోయి ఈ యొక్క విడగొట్టారనమాట. సో ఈ యొక్క అంటే ముఖ్యంగా వీళ్ళు ఏం చేశారు, ఈ యొక్క బంగాల్ని విడగొట్టడానికి కారణం ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ కన్సర్న్ కింద ఇంత పెద్ద ప్రాంతాన్ని మేము పరిపాలించలేకపోతున్నామని చెప్పారు. అసలు వీళ్ళకి బెంగాల్ ప్రాంతమే ఫస్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బేస్ ఎక్కడంటే బెంగాల్ ప్రాంతమే అనమాట. సో ఈ యొక్క ఈస్ట్ బెంగాల్ని ఏం చేశారు, వాళ్ళు పూర్తిగా అస్సాంలో కలిపేశారనమాట. సో బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్పారు అంటే దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటి, మేము పరిపాలనాపరమైనటువంటి ఇబ్బందుల కారణంగానే మేము విడగొడుతున్నాం అన్నారు. కానీ అక్కడ ఏంటి అంటే ఈ యొక్క బెంగాల్లో హిందువులు, ముస్లింలు అనే వాళ్ళ యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఈ యొక్క కమ్యూనిటీని విడగొడితే చాలా వరకు అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యమ తీవ్రత అనేది తగ్గుతుంది అనమాట. కలకత్తా నుంచి, మహారాష్ట్ర నుంచి ఎక్కువగా సమస్యలు అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క కలకత్తాలో ఉన్నటువంటి ఈ యొక్క వాళ్ళని కనుక విడగొడితే ముందు ఈ పార్టీషన్ ద్వారా ఇక పీపుల్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విడగొడితే ఇంకా సమస్య అనేది తీరిపోతుంది అనుకున్నారు. సో దీనివల్ల తిరుగుబాటు అనేది వచ్చింది. ఈ తిరుగుబాటు అనేది పూర్తిగా ఏంటంటే ఈ యొక్క కాంగ్రెస్ అంటే భారతదేశం మొత్తం కూడా ఈ తిరుగుబాటు అనేది వ్యాపించిపోయింది. దీనికి సంబంధించినటువంటి మోడరేట్స్ కావచ్చు, రాడికల్స్ అంటే ఇవి తీవ్రవాదులు, మితవాదులు, అతివాదులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా దీన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టారనమాట. సో దీంతో పాటు ఏంటి అంటే ఈ యొక్క డెమాన్స్ట్రేషన్స్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఈ యొక్క మెథడాలజీ కావచ్చు, విధానాలన్నింటినీ కూడా వ్యతిరేకించడం మొదలుపెట్టారనమాట. దీంతో స్వదేశీ మూమెంట్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఈ యొక్క మూమెంట్ అంతా కూడా ఏదైతే ఉందో స్వదేశీ మూమెంట్ అనమాట. ఏది స్ట్రాంగెస్ట్ ఇన్ బెంగాల్ బట్ విత్ ఎక్కువ అంటే ఇక్కడ ఏంటంటే ఈ స్వదేశీ మూమెంట్ అనేది బాగా ఎక్కువగా ఎక్కడ ప్రభావవంతంగా ఉందంటే బెంగాల్ ఉంది. తర్వాత దాని యొక్క ప్రభావం అనేది దాని యొక్క ప్రకంపనలు అనేవి ఎక్కువ అంటే ప్రకంపనలు కావచ్చు, లేకపోతే ధ్వనులు కావచ్చు. అక్కడ కోస్టల్ డిస్ట్రిక్ట్ అంటే డెల్టాయిక్ ప్రాంతాలు ఏంటంటే అంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కృష్ణా గోదావరి పరివాహ ప్రాంతాల్లో ఈ యొక్క వందే మాతరం ఉద్యమం అనేవి ఈ రెండు ఉద్యమాలనే ప్యారలల్గా ఉన్నాయన్నమాట. స్వదేశీ మూమెంట్, వందే మాతరం మూమెంట్ అనమాట. ఆ స్వదేశీ మూమెంట్ వచ్చేసి బెంగాల్లో, వందే మాతరం మూమెంట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో. ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా డెల్టాయిక్ ఏరియా అనమాట, కృష్ణా గోదావరి ప్రాంతాలు. ఈ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి, ఇవే చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఈ స్వదేశీ మూమెంట్లో ఏంటి అంటే పూర్తిగా బ్రిటిష్ రూల్ని వాళ్ళు వ్యతిరేకించారనమాట. దీంతోపాటు ఈ యొక్క ఏవైతే ఉందో సెల్ఫ్ హెల్ప్ అనేది, తర్వాత స్వదేశీ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి, నేషనల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇలా రకరకాలైనటువంటి వాటిని ఉపయోగించారు. అంటే భారతదేశ లాంగ్వేజెస్ ఉపయోగించడం, అంటే సెల్ఫ్ హెల్ప్ అంటే ఏంటంటే మనకు మనమే సహాయం చేసుకుంటాం, భారతీయ పౌరులే సహాయం చేసుకుంటాం. స్వదేశీ ఎంటర్ప్రైజెస్ అంటే మన భారతదేశంలో తయారైన వస్తువులే వాడటం అనమాట. అంటే గాంధీ గారు రాకముందుకి ఇలాంటివన్నీ చేయడం జరిగిందనమాట. దాంతో నేషనల్ ఎడ్యుకేషన్ అనేది మన భారతీయ సంస్కృతిలోనే ఈ యొక్క విద్యా విధానం అనేది ఉండాలని చెప్పేసి అప్పుడు తర్వాత ఇండియన్ లాంగ్వేజ్లో చదువుకునేవాళ్ళు అనమాట. దీంతోపాటు ఏంటంటే టు ఫైట్ ఫర్ స్వరాజ్ ఏదైతే ఉందో కొంతమంది రాడికల్స్ అనేవాళ్ళు వాళ్ళు ఏంటంటే కొత్తగా విధానాన్ని ప్రవేశపెట్టారనమాట. వాళ్ళు ఏం చేశారు, ఈ యొక్క బ్రిటిష్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా మనం బాయ్కాట్ చేయాలా, వాటిని పరిత్యజించాలా, వదిలేయాలి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా చాలా వరకు అందరినీ కూడా ప్రభావితం చేయడం మొదలుపెట్టారనమాట, ఎవరైతే ఈ రాడికల్స్ అనేవాళ్ళు ఉన్నారు. సో దీంతో పాటు ఏంటంటే వీళ్ళు ఏంటంటే కొంతవరకు వైలెన్స్ అనేది అంటే రెవల్యూషనరీ వైలెన్స్ అనమాట. ఈ తిరుగుబాటు అనేది ఎలాగ ఉండాలంటే హింసాత్మకంగా ఉండాలని భావించిన వాళ్ళు ఈ రాడికల్స్ అనేవాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళ మీద బ్రిటిష్ వాళ్ళ మీద ఈ యొక్క హింసాత్మకమైనటువంటి తిరుగుబాటు చేయాలని వీళ్ళు అనుకున్నారనమాట. మన కనుక తర్వాత ఇక 20th సెంచరీ అనేది మనం కనుక స్టార్ట్ అయ్యేది అంటే ఈ యొక్క ఓపెనింగ్ డెకెట్స్ అనమాట. అంటే 1900 తర్వాత మనం కనుక చూసుకుంటే ఈ యొక్క 20th సెంచరీ ఎర్లీస్లో మనం చూసుకుంటే ఈ డెవలప్మెంట్ అనేది చూసుకుంటే కనుక చాలా అభివృద్ధి ఎక్కువగా ఉందన్నమాట. తర్వాత ఈ యొక్క ముస్లిం ల్యాండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నవాబులు అనమాట. నవాబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంతమంది కలిసి ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనే దాన్ని 1906లో డక్కా అంటే ఇప్పుడు ఢాకా అనమాట, ఇది బంగ్లాదేశ్లో ఉంది. ఇది ఈ డక్కా అనే ప్రాంతంలో పెట్టారనమాట, ఏర్పాటు చేశారు. అంటే ఇప్పుడు నేషనల్ కాంగ్రెస్ కాకుండా 1906లో ఏంటంటే ఇండియన్ ముస్లిం లీగ్ అనేది అంటే ముస్లింలు అందరూ సపరేట్ అయ్యి ముస్లిం లీగ్ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో దీనికి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ముస్లిం లీగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వాళ్ళ యొక్క బెంగాల్ పార్టీషన్ సపరేట్ చేశారనమాట. సపోర్ట్ చేశారు, బెంగాల్ పార్టీషన్ వీళ్ళు సపోర్ట్ చేశారు. ఎందుకు సపోర్ట్ చేశారు? ఆ బెంగాల్ పార్టీషన్లో ఏంటంటే ముస్లింలు హిందువులు అనేవాళ్ళు విడగొట్టబడ్డారు. సో గవర్నమెంట్ అనేది మనకు దీనికి సంబంధించినటువంటి యొక్క డిమాండ్ ఏదైతే ఉందో గవర్నమెంట్ అనేది వాళ్ళకి అనుకూలమైనటువంటి ముస్లిమ్స్కి ఏదైతే అనుకూలంగా ఉండే విధానాలనే తీసుకొచ్చిందనమాట. అంటే ఆ యొక్క ప్రాంతాల్లో ఆ కౌన్సిల్స్ అనేవి ముస్లింల ఆధిపత్యం అంటే రిజర్వేషన్ ఇవ్వడం, వాళ్ళకి ముస్లిమ్సే అక్కడ ఎవరైనా ఎలక్షన్లో పాల్గొనాలంటే ఖచ్చితంగా ముస్లిం వాడే అయి ఉండాలన్నమాట. సో ముస్లిం ఓటర్స్ అందరూ కూడా ఒక చోట ఉన్నారని చెప్పేసి వాళ్ళ గ్రూప్ ఏదైతే ఉందో ఆ ముస్లిం పీపుల్కి ఆ రిలీజియస్ గ్రూప్కి మంచి జరుగుద్దనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారు, సపోర్ట్ చేశారనమాట. సో ఈ యొక్క ఏదైతే ఉందో వాళ్ళు అప్పటి నుంచి కూడా మనం చూసుకుంటే ఈ యొక్క డిమాండ్ అనేది మొదలైందనమాట. ఏది ఈ యొక్క గవర్నమెంట్ అనేది 1909 నుంచి సపరేట్గా ముస్లిమ్స్కి సహాయం చేయాలనే డిమాండ్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఇదే సమయంలో 1907లో కాంగ్రెస్ అనేది 2 భాగాలుగా విడగొట్టబడిందనమాట. ఎవరైతే ఈ యొక్క మోడరేట్స్ని చాలామంది అపోర్ట్ చేసి బాయ్కాట్ చేశారనమాట. వాళ్ళందరూ కూడా అతివాదులు అంటారు, వీళ్ళందరూ మితవాదులు, అతివాదులు అనేవాళ్ళు ఉన్నారు. సో అతివాదులు ఏం చేశారంటే ఈ మోడరేట్స్ బయటకు వచ్చిన వాళ్ళు తిలక్ యొక్క ఆధిపత్యంలో ఆయన అవుట్ సైడ్న వీళ్ళు వ్యవహార శైలి అనేది మొదలుపెట్టారనమాట, కార్యకలాపాలను మొదలుపెట్టారనమాట. దాంతోపాటు ఈ యొక్క 1915 డిసెంబర్లో మళ్ళీ ఈ యొక్క కాంగ్రెస్ అనేది తిరిగి కలిసిపోయిందనమాట. సో ఈ యొక్క కాంగ్రెస్ అనేది కలిసిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ సంవత్సరం 1916లో మనకు ఒక ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, క్రొనలాజికల్ ఆర్డర్ ప్రకారం గుర్తుపెట్టుకోవాలి. 1905లో ఏమో మనకు ఏదైతే ఉందో పార్టీషన్ అనేది జరిగింది, బెంగాల్ పార్టీషన్ అనేది జరిగింది. నెక్స్ట్ 1906లో చూసుకుంటే కనుక ముస్లిం లీగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముస్లిం లీగ్ అనేవాళ్ళు సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. నెక్స్ట్ 1907లో వచ్చేసరికి కాంగ్రెస్ అనేది 2 భాగాలుగా విడగొట్టబడింది. మళ్ళీ 1915లో వచ్చేసి కాంగ్రెస్ అనేది మళ్ళీ రీయూనైట్ అయిందనమాట. ఈ యొక్క 1907లో విడిపోయిన వాడు ఎవరు, మోడరేట్స్, తర్వాత ఈ యొక్క రాడికల్స్ అనేవాడు విడిపోయారు. 1915లో మళ్ళీ రీయూనైట్ అయింది. తర్వాత 1916లో లక్నో అనేది ఈ యొక్క ఒక లక్నో ప్యాక్ట్ ద్వారా, అంటే హిస్టారిక్ లక్నో ప్యాక్ట్ అంటారనమాట. ఈ యొక్క ప్యాక్ట్ ద్వారా ఏంటి అంటే ఈ యొక్క ముస్లిం లీగ్ అనేది కాంగ్రెస్ అనేవాళ్ళు ఇద్దరు కలిసి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడాలి అని చెప్పేసి ఒక తీర్మానానికి వచ్చారనమాట. ఈ తీర్మానాన్ని తీసుకురావడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే మహమ్మద్ అలీ జిన్నా అనమాట. ఆయన నెగోషియేటర్ అనమాట, అంటే మధ్యవర్తి ఆయన, ఈ యొక్క దానికి సంబంధించినటువంటి మధ్యవర్తి ఆయన అనమాట. నెక్స్ట్ గ్రోత్ ఆఫ్ ద మాస్ నేషనలిజం, అంటే ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా సరే మనకు ఒక తిరుగుబాటు జరగాలి అంటే మాస్ అనేవాళ్ళు, అంటే ప్రజల యొక్క సమీకరణ. మాస్ అంటే ఏంటంటే ఏదో మనం ఏదో అనుకోవడం కదండి, ఎక్కువగా జనాల గుంపు అనమాట. ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే అది జరుగుతుంది. ఇప్పుడు మాస్ నేషనలిజం అనేది మనం ఏమైనా చూస్తే పూర్తిగా మనకు ఈ యొక్క 1919 తర్వాత ఈ యొక్క బ్రిటిష్కి వ్యతిరేకంగా జరిగినటువంటి స్ట్రగుల్లో చాలా వరకు మాస్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయిందనమాట. దీంట్లో రైతులు అనేవాళ్ళు ఉన్నారు, ట్రైబల్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, ఉమెన్స్ ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. దీంతోపాటు ఏంటంటే ఫ్యాక్టరీ వర్కర్స్ కూడా అప్పుడప్పుడు చేరుతూ ఉండేవాళ్ళు అనమాట. ఫ్యాక్టరీ వర్కర్స్ ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాదు, అప్పుడప్పుడు చేరుతూ ఉండేవాళ్ళు అనమాట. దీంతోపాటు ఈ యొక్క కాంగ్రెస్ అనేది ఈ యొక్క 1920 నుంచి ఏదైతే ఉందో ఆ యొక్క కాంగ్రెస్ని ఈ యొక్క బిజినెస్ గ్రూప్, అంటే మన భారతదేశంలో వ్యాపారస్తులు కూడా సపోర్ట్ చేయడం మొదలుపెట్టారనమాట. మనకు ఫస్ట్ వరల్డ్ వార్ అనేది కొంతవరకు మన భారతదేశ రాజకీయాల్లో మార్పులు తీసుకురావడానికి చాలా వరకు కారణమైందనమాట. ఎందుకని ఈ యొక్క మొదటి ప్రపంచ యుద్ధంలో మనకు ఆర్థికపరమైనటువంటి బ్రిటిష్ వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి భారం అనేది పెరిగిపోయిందనమాట. అంటే పొలిటికల్ సిచ్యువేషన్ అనేది మారిపోయింది. వాళ్ళకి ఆర్థికంగా భారం పెరిగినప్పుడు ఎవరి మీద వసూలు చేయాలా, భారతదేశం కూడా దొరుకుతుంది వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేశారు, గవర్నమెంట్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ అనేవి పెంచారు. ప్రతి ఒక్క ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది పెంచారు. బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వ్యాపారం చేసేవాళ్ళు ఆ బిజినెస్ ప్రాఫిట్ అనేది తీసుకోవడం మొదలుపెట్టారు, ఎక్కువ తీసుకోవడం మొదలుపెట్టారు. సో బిజినెస్ క్లాస్ కూడా కాంగ్రెస్ని సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. దాంతోపాటు ఈ యొక్క ఎక్కువగా ఎప్పుడైతే డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారో ఒక్కసారిగా దేశంలో ఉన్నటువంటి ఆ వస్తువుల యొక్క ధరలు అనేవి, ప్రైజెస్ అనేవి బాగా పెరిగిపోయినాయి అనమాట. సో సామాన్య ప్రజలు అనేవాళ్ళు ఏ జీవనాన్ని జీవించలేకపోయారనమాట. దాంతోపాటు ఈ యొక్క బిజినెస్ పీపుల్ అనే వాళ్ళకి కూడా ఏంటంటే ఈ యొక్క మొదటి ప్రపంచ యుద్ధంలో బాగా లాభాలు వచ్చినాయి. మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇంతకుముందు ఏదైతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో మొదటి ప్రపంచ యుద్ధం వచ్చేసరికి మనకు ఐరన్ ఓవర్కి సంబంధించి, తర్వాత చెప్పులు కుట్టుకునే వాళ్ళు, తర్వాత ఈ యొక్క టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది బాగా డెవలప్ అయింది అనమాట. ఎందుకని యుద్ధానికి కావాల్సినటువంటి ఐరన్ కావచ్చు, లేకపోతే ఆ యొక్క అంటే ఆ యొక్క సైనికులు వేసుకోవడానికి బట్టలు కావచ్చు, వాళ్ళు వేసుకోవడానికి బూట్లు, ఈ 3 రంగాలు అనేవి బాగా డెవలప్ అయ్యాయి అనమాట. సో ఈ యుద్ధం కారణంగా ఏంటంటే బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకోలేకపోయాం. సో లోకల్గా ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ యొక్క వస్తువులు కొనుక్కోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది. ఆ టైంలో ఏంటంటే వీళ్ళకి విపరీతమైనటువంటి లాభాలు అనేవి వచ్చేసినాయి అనమాట. సో ఈ యొక్క లాభాల కారణంగా ఏంటి, ఈ యొక్క ఇండస్ట్రియల్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో జూట్ బ్యాగ్స్, క్లాత్స్, వాటి యొక్క డిమాండ్ అనేది పెరిగిపోవడం వల్ల లాభాలు అనేవి వచ్చినాయి అనమాట. సో దీనివల్ల ఏంది, ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఈ యొక్క డబ్బులు లాక్కోవడం అంటే మళ్ళీ కష్టం కదా. ఒకసారి లాభాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ లాభాలు పోగొట్టుకోవడం అంటే బిజినెస్ పీపుల్కి ఇష్టం లేదు కదా. సో వీళ్ళకి ఏంటి, ఈ యొక్క బిజినెస్ పీపుల్కి వరల్డ్ వార్ 1లో మంచి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి
ఆపర్చునిటీ వాళ్ళు ఎలాగైనా కానీ కొనసాగించాలనుకున్నారు. సో బ్రిటిష్ వాళ్ళు కనుక లేకపోతే మాకు ఈ సమస్య ఉండదని చెప్పేసి వాళ్ళు కూడా ఈ యొక్క తిరుగుబాటులో పాల్గొన్నారనమాట. దాంతోపాటు ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు అనేవాళ్ళు ఈ యొక్క ఆర్మీని ఎక్స్పాండ్ చేయడానికి లోకల్గా ఉండేటువంటి సోల్జర్స్ దగ్గర నుంచి, సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్ని సోల్జర్స్గా తీసిపోయారనమాట. సో చాలామంది అక్కడికి వెళ్ళి యుద్ధాల్లో చనిపోయారు. కొంతమంది యుద్ధం నుంచి తిరిగి వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆసియా ప్రజల్ని, ఆఫ్రికా ప్రజల్ని ఎలా దోచుకుంటున్నారు ఈ కలోనియల్ రూల్లో ఎలా అనేది వాళ్ళకి అర్థమైపోయింది అనమాట. సో వాళ్ళు మన భారతదేశానికి వచ్చి ఈ యొక్క అంశాలన్నింటినీ అక్కడ ఉన్నటువంటి సాధారణ ప్రజలకు చెప్పి వాళ్ళని కూడా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొనే విధంగా చేశారనమాట. తర్వాత ఇంకా 1917లో మనం కనుక చూసుకుంటే ఈ యొక్క రెవల్యూషన్ అనేది, అంటే ఈ యొక్క రష్యాలో ఒక రెవల్యూషన్ వచ్చిందనమాట. ఈ యొక్క పీసెంట్ వర్కర్స్ సంబంధించినటువంటి ఈ యొక్క సమస్య అనేది స్టార్ట్ అయిందనమాట. సోషలిజం, సామాజిక వాదం అనేది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే మనకు రష్యాలోనే వచ్చింది. ఇది ఈ రష్యాలో వచ్చిన తర్వాత ఈ రష్యాలోనే మనకు ఫస్ట్ ఈ సోషలిజం అనేది వచ్చిందనమాట. ఈ యొక్క సోషలిజం అక్కడ సర్క్యులేట్ అయ్యింది. సో అక్కడ ఇన్స్పిరేషన్, అందుకే మనకు భారత రాజ్యాంగంలో ప్రియాంబుల్లో ఫస్ట్ సోషలిజం అనేది లేదు. ఇందిరాగాంధీ గారి టైంలోనే ఆ యొక్క సోషలిజం అనేది యాడ్ చేయడం జరిగిందనమాట. తర్వాత ఈ యొక్క భారతదేశానికి ఈ యొక్క మహాత్మా గాంధీ యొక్క రాక అనమాట. అడ్వెంట్ అంటే ఆయన రావడం అనమాట. సో ఈయన ఎప్పుడు వచ్చాడు? ఈయన 46 ఏళ్ల వయసులో 1915లో ఈయన సౌత్ ఆఫ్రికా దేశం నుంచి మన భారతదేశానికి వచ్చాడనమాట. సో ఇక్కడ కొంతమంది లీడర్స్ అనేవాళ్ళు ఆయన పిలిచారు ఇక్కడ రావాలని చెప్పేసి. సో ఇక్కడ ఏంటి, ఆయన యొక్క స్టైల్ ఏంటంటే నాన్ వైలెంట్ అనమాట. అంటే హింస లేకుండా ఆయన ఉద్యమం చేస్తాడనమాట. సో ఇక్కడ ఏవైతే సౌత్ ఆఫ్రికాలో ఆల్రెడీ సక్సెస్ అయ్యి వచ్చాడు, దీని మీద ఈ యొక్క రిస్ట్రిక్షన్స్ మీద ఆల్రెడీ సౌత్ ఆఫ్రికాలో ఆయన సక్సెస్ అయ్యి వచ్చాడు. సో మన భారతదేశంలో ఏంటంటే ఇక్కడ ఆయనకు వచ్చిన తర్వాత ఆయన భారతీయ పౌరుడే కాబట్టి ఇక్కడ పరిస్థితులని తెలుసు. ఆయన భారతదేశాన్ని వేరే కోణంలో చూశాడనమాట. ఇక్కడ భారతదేశంలో హిందూస్, ముస్లిమ్స్, పార్సీస్, క్రిస్టియన్స్, గుజరాతీస్, తమిళియన్స్, నాన్ ఇండియన్స్, తర్వాత అప్పర్ క్లాస్ మెర్చెంట్స్, లోయర్ అందరూ రకరకాల ఉన్నారని చెప్పేసి ఆయన అందరినీ కూడా ఒక తాటికి తీసుకురావాలా అని చెప్పేసి ఉద్దేశంతో, దాంతోపాటు ఆఫ్రికన్ క్యాంపెయిన్లో కూడా ఆయన ఇలాంటి భావాలే ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క మహాత్మా గాంధీ అనేది ఫస్ట్ ఇయర్ అనేది మొత్తం కూడా ఆయన ఏంటంటే రాగానే ఏం పని చేయలేదు, మొత్తం భారతదేశం మొత్తం పర్యటించాడు అనమాట. భారతదేశంలో ఉన్నటువంటి సమస్యలు అనేవి తెలుసుకున్నాడు. ఆయన పీపుల్ అందరినీ అర్థం చేసుకున్నాడు. ఓవరాల్గా ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందనేది చేసుకున్నాడు. ఆ తర్వాత మాత్రమే ఆయన ఉద్యమంలోకి మొదలుపెట్టాడు అనమాట. సో ఆయన భారతదేశంలోకి వచ్చిన తర్వాత ఆయన ఫస్ట్గా ఇక్కడ చూడండి, ఆయన అంటే బారిస్టర్గా చేస్తున్నప్పుడు సౌత్ ఆఫ్రికాలో దిగిన ఫోటో, ఈయన మహాత్మా గాంధీ అనమాట. సో ఆయన యొక్క అంటే మనం కనుక చూస్తే ఆయన ఫస్ట్ ఇయర్ తర్వాత ఏంటంటే ఆయన ఫస్ట్ స్టార్ట్ చేసిన మూమెంట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యంటే చంపారన్ ఏరియా నుంచి ఒకటి, తర్వాత మూమెంట్స్ అనమాట. నెక్స్ట్ ఖేదా ఒకటి, తర్వాత అహ్మదాబాద్, ఇలాంటి ప్రాంతాల నుంచి ఈ యొక్క మూమెంట్స్ అనేవి స్టార్ట్ అయినాయి. దాంతోపాటు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆయన్ని, తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఈయన కలిశాడనమాట. సో ఈ యొక్క అహ్మదాబాద్కు సంబంధించినటువంటి మిల్ వర్కర్ స్ట్రైక్ ఏదైతే ఉందో 1918లో జరిగిందనమాట. దాంట్లో ఆయన విజయం సాధించాడనమాట. సో ఇప్పుడు మనం కనుక చూస్తే కొన్ని మూమెంట్స్ అనేవి 1919 నుంచి 1922 వరకు జరిగిన కొన్ని మూమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఇప్పుడు ఈ ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోవాలండి. ఈ మూమెంట్స్ యొక్క ఆర్డర్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ రౌలత్ సత్యాగ్రహ. ఈ రౌలత్ సత్యాగ్రహం అనేది 1919లో గాంధీజీ స్టార్ట్ చేశాడనమాట. సో ఈ యొక్క రౌలత్ సత్యాగ్రహం ఏంటంటే రౌలత్ యాక్ట్కి వ్యతిరేకంగా చేసింది ఈ యొక్క రౌలత్ సత్యాగ్రహం అనమాట. ఈ రౌలత్ యాక్ట్ ప్రకారం ఏంటంటే మన భారతీయులకి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి హక్కులు ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా, అంటే ఏదైనా కానీ వార్తాపత్రిక ఏదైతే ఉందో వెర్నాక్యులర్ యాక్ట్ అని చెప్పేసి ఆ చట్టం కింద ఏంటి అంటే ఈ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే దాన్ని మనకు లేకుండా చేశారు. దాంతోపాటు ఈ యొక్క పోలీస్ పవర్స్ అనేవి బలోపేతం చేసి ఏం చేస్తున్నారు, ఎవరైనా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే కొట్టం మొదలు పెడుతున్నారు అనమాట. దానికి సంబంధించింది ఈ రౌలత్ యాక్ట్ అనమాట. సో మహాత్మా గాంధీ కావచ్చు, మహమ్మద్ అలీ జిన్నా అనేవాళ్ళు వీళ్ళిద్దరు కలిసి ఏంటంటే ఈ యొక్క గవర్నమెంట్కి ఖచ్చితంగా అంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా వాళ్ళు ఏదైతే ఉందో ప్రచారం చేయడం మొదలుపెట్టారనమాట. గవర్నమెంట్కి ఎటువంటి హక్కు లేదు, ప్రజల యొక్క ఏదైతే ఏంటంటే ప్రాథమికమైనటువంటి ఏదైతే స్వాతంత్ర్యం ఏదైతే ఉందో దాన్ని హరించే హక్కు వాళ్ళిద్దరికీ లేదు. ఇదంతా కూడా పూర్తిగా ఏంటంటే ఈ యొక్క దెయ్యం వంటి చట్టం, ఇది ఒక దెయ్యం లాంటి చట్టం చాలా క్రూరమైంది ఇది అని వాళ్ళిద్దరు ప్రచారం చేశారనమాట. సో 6th April 1919లో అంటే నాన్ వైలెంట్ అపోజిషన్ అనే దాని కింద వీళ్ళు ఏదైతే ఉందో పూర్తిగా ఏంటంటే దాన్ని 6th April 1919లో జరిగిన ఈ యొక్క ఉద్యమం ఏదైతే ఉందో దాన్ని హ్యూమిలేషన్ అనమాట, అవమానానికి దాంతోపాటు ప్రేయర్కి సంబంధించినటువంటి అవమానంగా ఆ డేట్ అనే దాన్ని గుర్తించారనమాట. సో దీనికి సంబంధించి రకరకాలైనటువంటి స్ట్రైక్లు అనేవి జరిగినాయి. ఏదైతే ఈ యొక్క రౌలత్ సత్యాగ్రహ సంబంధించి సత్యాగ్రహ సభలు అనేవి జరిగినాయి. సో ఈ మూమెంట్ అనేది బాగా ప్రభావవంతంగా ఊపందుకుందనమాట. ఎప్పుడైతే మనకు ఈ యొక్క రౌలత్ సత్యాగ్రహ అనేది స్టార్ట్ అయిందంటే
అంటే 1919లో జరిగినటువంటి ఈ రౌలత్ సత్యాగ్రహం చాలా వరకు అన్ని రకాలైనటువంటి అంటే దేశవ్యాప్తంగా ఈ యొక్క ఆదరణ అనేది లభించింది. దేశవ్యాప్తంగా ఈ మూమెంట్ అనేది స్టార్ట్ అయిందనమాట. దీనికి సంబంధించి దేశం మొత్తంలో కూడా స్ట్రైక్స్ అనేవి స్టార్ట్ అయినాయి. సో బ్రిటిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా చాలా వరకు ఏంటంటే ఈ యొక్క సిటీస్లో ఏంటంటే చాలా వరకు అంటే రిస్ట్రిక్ట్ చేసినప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వ సైనికులని అంటే వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వం రిస్ట్రిక్ట్ చేసినప్పటికీ కూడా చాలా ఎక్కువ మొత్తంలో జరిగిందనమాట. సో దీనికి సంబంధించి ఏప్రిల్ 1919లో ఏదైతే ఉందో కొన్ని ఏవైతే హల్తాల్స్ కావచ్చు అంటే ఏంటి ఈ యొక్క స్ట్రైకులు కావచ్చు బందులు కావచ్చు ఈ యొక్క చేసినమాట. సో దీన్ని అణిచివేయడం కోసం ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే ఈ యొక్క బ్రుటల్ అంటే క్రూరమైనటువంటి విధానాలకు పాల్పడ్డారన్నమాట. ఆ క్రూరమైన విధానంలో భాగంగా పాల్పడింది జలియన్ వాలా బాగ్. ఈ జలియన్ వాలా బాగ్ 13th ఏప్రిల్లో ఆ 1919 మనకు 13th ఏప్రిల్ ఈ యొక్క 1919లోనే ఈ యొక్క జలియన్ వాలా బాగ్ అనేది మనకు జరిగిందనమాట. సో ఈ జలియన్ వాలా బాగ్లో మనకు తెలిసిందే కదా, జనరల్ డయ్యర్ అనే అతను అమృత్సర్లో ఏదైతే ఉందో ఆ యొక్క 13th ఏప్రిల్ రోజున ఎటువంటి యొక్క ముందు వస్తూ నోటీస్ ఇవ్వకుండా కాల్పులకు పాల్పడ్డాడు అనమాట. సో ఈ యొక్క ఎప్పుడైతే ఈ యొక్క కాల్పులు జరిగి ఈ యొక్క మారణకాండ జరిగింది, మ్యాసిక్రూ అంటే ఏంటంటే మారణకాండ. ఈ మారణకాండ జరిగిన తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ అనే అతను ఆయన భారతదేశానికి చెందినటువంటి ఒక రైటర్ కాబట్టి ఆయనకి కింగ్హుడ్ అనేది ఇచ్చారనమాట. ఆయన యొక్క ఏదైతే ఉందో ఆయన యొక్క రచనలకి బాగా ఇంప్రెస్ అయ్యి కింగ్హుడ్ ఇచ్చారు. ఆ కింగ్హుడ్ని ఆయన త్యజించాడు. వాళ్ళకి తిరిగి వాళ్ళ కింగ్హుడ్ వాళ్ళకి ఇచ్చేసాడు అనమాట. అంటే ఆ బాధను చూసి ఆ యొక్క జరిగిన ఘటనను చూసి తర్వాత ఈ యొక్క రౌలత్ సత్యాగ్రహ అనేది చాలా వరకు హిందూ ముస్లిమ్స్ అనే వాళ్ళని ఐక్యంగా చూసిందనమాట. అంటే యునైట్ అయ్యారు వీళ్ళు. ఇంతకుముందు మనకు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 1907లో ఈ యొక్క ముస్లిం లీగ్ అనేది సపరేట్గా ఏర్పడి వాళ్ళు ముస్లిమ్స్ అనేవాళ్ళు సపరేట్గా ఉన్నారని చెప్పారు. కానీ ఇక్కడ రౌలత్ యాక్ట్ దగ్గర నుంచి వచ్చేసరికి రౌలత్ సత్యాగ్రహ దగ్గర నుంచి వచ్చేసరికి హిందూ ముస్లిమ్స్ అనేవాళ్ళు బాగా కలిసి పోరాటం మొదలుపెట్టారనమాట. ఇక మహాత్మా గాంధీ కూడా భారతదేశాన్ని ఏం చెప్పాడంటే ఈ యొక్క దేశం అనేది అందరికీ సంబంధించింది, హిందువులు ముస్లిమ్స్ అన్ని రకాల అదర్ రిలీజియన్స్ అందరికీ సంబంధించింది. సో హిందువులో ముస్లిమ్సో కాదని చెప్పేసి ఆయన పిలుపుని ఇచ్చాడనమాట. సో ఒకళ్ళకొకళ్ళు దీని కారణంగా ఏంటంటే హిందువులు ముస్లిం అనేవాళ్ళు ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవడం మొదలుపెట్టారనమాట. ఇక నెక్స్ట్ మనకు 1919లో మనకు జరిగింది ఏంటి ఈ యొక్క ఏదైతే ఉందో రౌలత్ సత్యాగ్రహ. నెక్స్ట్ 1920లో కరెక్ట్గా చూస్తే 1920లో మనం కింద చూస్తే ఇది ఒక ఏదైతే ఉందో ఖిలాఫత్ ఎజిటేషన్, నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఈ రెండు ప్యారల్గా జరిగినాయండి. ఖిలాఫత్ అంటే ఏంటి అంటే యాక్చువల్గా ఈ యొక్క ఖిలాఫత్ ఎవరైతే టర్కీకి ఎవరైతే దేశానికి రాజు అయితే ఉంటాడో అతన్నే ఈ యొక్క ముస్లిమ్స్ మత పెద్ద అంటారనమాట. ఖిలాఫత్ అంటారు అతన్ని. అంటే టర్కీ సుల్తాన్ని మత పెద్ద అంటారనమాట. సో అతని 1920లో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే అతని మీద తీవ్రమైనటువంటి ఆంక్షలు అనేవి విధించారనమాట. సో మనకి ఇక్కడ జలియన్ వాలా బాగ్ జరిగింది. సో ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళకి అక్కడ జరిగింది. సో జలియన్ వాలా బాగ్ కారణంగా హిందువులు ప్రేరేపితులైతే ఈ ఖిలాఫత్ ఉద్యమం కారణంగా ముస్లిమ్స్ ఫేవర్ అయ్యారు. ఇంకా దీని ఈ యొక్క ఖిలాఫత్ మూమెంట్ వల్ల ఇంకా ఫేవర్ అయ్యారనమాట. సో దీని కారణంగా ఏంటి ముస్లిమ్స్ హిందువులు అనేవాళ్ళు పూర్తిగా కలిసి పోరాటం మొదలుపెట్టారనమాట. ఈ యొక్క అటామన్ ఎంపైర్ అంటారనమాట. ఏదైతే మనకు ఈ టర్కీ సుల్తాన్ని అటామన్ ఎంపైర్ అంటారనమాట. సో పూర్తిగా ఏదైతే ఈ యొక్క ఖిలాఫత్ ఎజిటేషన్లో మహమ్మద్ అలీ కావచ్చు, నెక్స్ట్ షౌకత్ అలీ వీళ్ళిద్దరూ కూడా ఏంటి అంటే ఈ యొక్క నాన్ కోఆపరేషన్ మూమెంట్ను కూడా అంటే దాంతోపాటు నాన్ కోఆపరేషన్ మూమెంట్ కూడా స్టార్ట్ అయింది అనమాట. 2020లో నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది స్టార్ట్ అయితే సో ఇక ఎప్పుడైతే ఈ యొక్క అటామన్ ఎంపైర్ మీద జరుగుతున్న ఈ అఘాయిత్యాల కారణంగా ఏంటంటే ఈ యొక్క మహమ్మద్ అలీ అనే అతను తర్వాత షౌకత్ అలీ అనే వీళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళు కొత్తగా నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనే దాన్ని మొదలుపెట్టారనమాట. ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ని గాంధీజీ కూడా సపోర్ట్ చేశాడనమాట. ఎందుకని అప్పుడే పంజాబ్ రాంగ్స్ అనేది అంటే ఈ జలియన్ వాలా బాగ్ని పంజాబ్ రాంగ్స్ అంటారు. పంజాబ్లోనే జరిగింది కాబట్టి పంజాబ్ రాంగ్స్ అంటారనమాట. దానికి సపోర్ట్గాను ఈ ఖిలాఫత్ రాంగ్కి సపోర్ట్గాను ఆయన ఏంటంటే ఈ యొక్క డిమాండ్ చేస్తూ ఈ యొక్క పూర్తిగా స్వరాజ్యం అనేది కావాలి అని చెప్పేసి మహాత్మా గాంధీ డిమాండ్ చేశాడనమాట. సో ఈ యొక్క నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది బాగా 1921 నుంచి 1922 మధ్య కాలంలో చాలా వరకు దీని ప్రభావం పెరిగిపోయిందనమాట. థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ చాలామంది యొక్క అంటే విద్యార్థులు కావచ్చు, తర్వాత లాయర్లు కావచ్చు. లాయర్లు అంటే ముఖ్యంగా మోతీలాల్ నెహ్రూ, తర్వాత సిఆర్ దాస్ అనే ఒకతను, తర్వాత సి రాజగోపాలాచారి, తర్వాత సైఫ్ అలీ వీళ్ళందరూ కూడా ఏంటంటే పూర్తిగా వాళ్ళ ప్రాక్టీస్లో చేసి ఈ యొక్క ఉద్యమంలో రావడం మొదలుపెట్టారనమాట. సో బ్రిటిష్ స్టడీస్ ఎవరైతే తీసుకున్నారో బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని టైటిల్స్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా వాటిని పూర్తిగా వదిలేశారనమాట. సో పీపుల్ ఎవరైతే ఉన్నారో ఏదైతే అంటే ఫారెన్ క్లాస్ అంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫారెన్ క్లాస్ అనేవి ఇంపోర్ట్ చేసుకోవడం మానేశారు. సో 1920 నుంచి 1922 వరకు మన
భారతదేశానికి ఇంపోర్ట్స్ అనేవి లేవనమాట. ఇదంతా కూడా చిన్న ముక్కలే, కానీ ఈ యొక్క భారతదేశంలో రకరకాల ప్రాంతాలలో దీనికి సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి తిరుగుబాటు అనేది వచ్చిందన్నమాట. భారతదేశం మొత్తం మీద ఒకేసారి తిరుగుబాటు వచ్చిందనమాట. తర్వాత పీపుల్స్ ఇనిషియేషన్ అనమాట, ఇనిషియేటివ్స్ అనమాట. అంటే పీపుల్స్ అనేవాళ్ళు ఎలా మొదలుపెట్టారు దీంట్లో చూసుకుంటే కనుక, ప్రజలు అనేవాళ్ళు ఏంటంటే నాన్ వైలెంట్గా యుద్ధమాలు చేయడం మొదలుపెట్టారనమాట. అన్ని క్లాస్ పీపుల్, డిఫరెంట్ క్లాస్ పీపుల్స్ గ్రూప్స్ అనేవాళ్ళు గాంధీజీ కాల్కి ఏదైతే ప్రేరేపితులయ్యి వాళ్ళ యొక్క అంటే వాళ్ళకి అక్కడ సామాన్యంగా అంటే గాంధీజీ చెప్పని దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తారంటే అక్కడ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు అంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి సమస్యలు, స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన పేరు మీద వీళ్ళు చేయడం మొదలుపెట్టారు. అంటే ఆయన గాంధీ అనుసరిస్తున్నటువంటి విధానాలు అనుసరించి సపోజ్ ఒక చోట ఏదైతే ఉందో పీసెంట్ల మీద అంటే రైతుల మీద ఏదైనా కానీ పూర్తిగా ట్యాక్స్లు ఎక్కువని అనుకోండి, గాంధీ గారి పేరు మీద సత్యాగ్రహాన్ని పేరు పెట్టడం దాన్ని ఆ యొక్క ఆ సమస్యకు సంబంధించి ఉద్యమం చేయడం మొదలుపెట్టేవాళ్ళు అనమాట. సో లోకల్గా ఉన్నటువంటి గ్రీవియన్సెస్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కొన్ని ఎగ్జాంపుల్ అంటే మనం వాటిని ఉపయోగించుకొని అంటే వాటికి యొక్క పరిష్కారం కోసం వాళ్ళు పోరాటం మొదలుపెట్టారనమాట. మన ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఖేడా, గుజరాత్ సంబంధించినటువంటి ఈ యొక్క పైడార్ పీసెంట్స్ అనేవాళ్ళు పూర్తిగా నాన్ వైలెంట్ క్యాంపెయిన్ ద్వారా పూర్తిగా ల్యాండ్ రెవెన్యూకి వ్యతిరేకంగా వాళ్ళు ఉద్యమం చేశారనమాట. సో మన ఆంధ్రాలో ముఖ్యంగా చూసుకుంటే తమిళనాడు, ఆంధ్రాలో లిక్కర్ షాప్స్ సంబంధించినటువంటి ఇది పికెటెడ్ అంటే ఏంటంటే ఆ లిక్కర్ షాపులోకి ఎవరిని పోనీయకుండా, మందు షాపులోకి ఎవరిని పోనీయకుండా ఆపేశారనమాట. తర్వాత ఆంధ్రప్రదేశ్లోనూ ట్రైబల్ అంటే గుంటూరులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాలో ఏంటంటే పీసెంట్లు అనేవాళ్ళు ఫారెస్ట్ సత్యాగ్రహాన్ని చేశారు. అంటే వాళ్ళని అరణ్యాల్లోకి పోనీయట్లేదని చెప్పేసి దానికి సంబంధించి వాళ్ళు ఆ ఫారెస్ట్ క్యాటిల్ అంటే వాళ్ళ యొక్క ఏవైతే ఉన్నాయో జంతువులు వాటిని అరణ్యాల్లో తీసుకుపోవటం కావచ్చు, లేకపోతే ఆ ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఒక వస్తువులు వాడుకోవడం సంబంధించి వాళ్ళు ఉద్యమం చేయడం మొదలుపెట్టారనమాట. సో దీని ప్రకారం ఏంటంటే పూర్తిగా ఈ యొక్క కలోనియల్ రూల్ని వ్యతిరేకంగా వీళ్ళు చేయడం మొదలుపెట్టారు. సో ఇక నుంచి గాంధీజీ పేరు అనేది బాగా ప్రచారంలోకి వచ్చింది. ఎక్కడైనా కానీ ఏ ఉద్యమం జరిగినా ఆయన పేరు మీద జరిగేది. సో ఇంకా మొత్తం అందరూ కూడా గాంధీరాజ్ అంటూ మొదలుపెట్టారనమాట. సో ఇక్కడ మనం ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి సింధులో కూడా ఖిలాఫత్ మూమెంట్కి అనుకూలంగా ముస్లిం ట్రేడర్స్ అనేవాళ్ళు చాలా వరకు ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకించారు. అప్పుడు కూడా గాంధీని ఉపయోగించారనమాట. ఖిలాఫత్ నాలుగు కోఆపరేషన్ అలియన్స్ అనేది చాలా వరకు ఏంటంటే ఇక కమ్యూనల్ యూనిటీ అనమాట. అంటే హిందూ ముస్లింల మధ్య ఏదైతే ఉందో సామరస్యం అనేది పెరిగిందనమాట. నేషనల్ మూవ్మెంట్గా తయారైంది. చివరికి అది నేషనల్ మూవ్మెంట్గా తయారైపోయిందనమాట. సో ఇక పంజాబ్లో కనుక అకాలీ ఎజిటేషన్ అనేది మనం కనుక చూసుకుంటే అంటే కొంతమంది అకాలీ అనేవాళ్ళు ఉండేవాళ్ళు, ఎజిటేషన్ అనేది స్టార్ట్ అయిందనమాట. అక్కడ ఏంటంటే మహాన్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. ఈ మహాన్స్ అంటే ఏంటంటే అక్కడ ప్రీస్ట్ సొసైటీ అనమాట. ఈ సిక్కుల్లో ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మత పెద్దలకు కావచ్చు, లేకపోతే ఆ గురుద్వారాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆ యొక్క పూర్తి కరప్టెడ్ పర్సన్స్ అనమాట. వాళ్ళు ఆ గురుద్వారాలో దేవుడి పేరు చెప్పుకొని పనులు చేసేవాళ్ళు అనమాట. సో వీళ్ళందరికీ కూడా బ్రిటిష్ వాళ్ళ సపోర్ట్ ఉంది. వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది. ఇది కూడా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో భాగమే అయిపోయింది అనమాట. ఎక్కడ పట్టినా కానీ గాంధీ మహారాజ్కి జై, గాంధీ మహారాజ్, టీ గార్డెన్స్లో లేబర్స్ కావచ్చు, ఎక్కడైనా సరే ఆయన పేరే మారుమోగడం మొదలుపెట్టింది అనమాట. కొన్ని ఏరియాల్లో ముఖ్యంగా అస్సామీలో వైష్ణవులో పాటల్లో కృష్ణుడి పేరును తీసేసి ఆయన పేరును మొదలుపెట్టారనమాట. ఆ కృష్ణుడి పేరు బదులు గాంధీరాజా అనే పేరు పెట్టి ఆ యొక్క పాటలు మొదలుపెట్టారనమాట. సో గాంధీ బాగా ఫేమస్ అయిపోయాడు. ఆయన పేరు వాడుకొని రకరకాల పనులు చేయడం, ఆయన పేరు పెట్టుకోవడం అనమాట. అంటే ఆయన యొక్క అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే గాంధీకి ఇష్టం లేని పనులు చేయవి కూడా ఆయన పేరు మీదే జరిగేది అనమాట. ఆయనకి నాన్ వైలెంట్ మూమెంట్స్ అంటే ఇష్టం. కొంత చోట్ల హింస జరిగినా కానీ గాంధీ పేరే చెప్పేవాళ్ళు అనమాట. సో ఇంకా అంటే ఇప్పుడు పీపుల్స్ ఆఫ్ మహాత్మా, ఇప్పుడు ఆయన గాంధీ ఏమైపోయాడో పూర్తిగా ప్రజలకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రజలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిగా తయారైపోయాడు, మహాత్ములాగా తయారైపోయాడు అనమాట. సో మహాత్మా గాంధీని చివరికి ఏమంట మొదలుపెట్టారంటే మెస్సయ్య అంటే గాడ్ యొక్క మెసెంజర్ని మెస్సయ్య అంటాం. సో మెస్సయ్యగానే చూడటం మొదలుపెట్టారనమాట. దీంతోపాటు ఈ యొక్క యూనిటీ అనేది పెరిగింది. సో కాన్ఫ్లిక్ట్స్ అనేవి లేకుండా పోయినాయి. పీసెంట్స్ అనేవాళ్ళు పూర్తిగా ఈ యొక్క జమీందారులకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు. అంటే బ్రిటిష్ వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు. పీసెంట్కి సంబంధించినటువంటి ఏదైతే యొక్క యునైటెడ్ ప్రావిన్స్ అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఇల్లీగల్ ఎవిక్షన్ అనమాట. అంటే కొంతమంది ఎవరైతే ఉన్నారో అంటే పీసెంట్స్ అంటే రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు అనేవాళ్ళు సొంతగా కౌలు చేసుకొని పంట పండించేవాళ్ళు అనమాట. ఆ కౌలు అనేది అంటే ఆ కౌలు రేటు కట్టకపోతే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క అంటే కౌలు చేసుకునే రైతుల్ని పూర్తిగా అక్కడి నుంచి తొలగించడం జరిగిందనమాట. సో దానికి సంబంధించి ఉద్యమం చేసి ఆ ఉద్యమంలో కూడా వీళ్ళు గెలిచారు. సో అప్పుడు కూడా గాంధీయన్ ఐడియల్స్ అనమాట. సో ఆ కాలంలో బొమ్మ చూడండి ఎలా గీశారు. అటు శ్రీకృష్ణుడి ప్లేస్లోనేమో గాంధీని పెట్టారు. సో ఇక్కడైతే అర్జునుడి ప్లేస్లో అయితేనేమో భారత మాతను పెట్టారనమాట. సో అలాంటి పొజిషన్లోకి వెళ్ళిపోయారనమాట. ఈ యొక్క పరిస్థితులు అనేవి అలా తయారైపోయినాయి. అంటే పూర్తిగా ఆయన దేవుళ్ళలాగా ఇక్కడ మన గుర్రాల బదులు సింహాలను కట్టడం, ఇలా రకరకాల విధానాలు నిన్న పైత్యం అంటారు చూసారా, అలా పెరిగిపోయిందనమాట ఆ టైంలో చెప్పాలి అంటే
అప్పుడు ఒక్కోసారి వస్తుందన్నమాట ఇలాంటి ఉద్యమాలు వచ్చినప్పుడు బాగా ఇలాంటి అంటే దేవుళ్ళ పేరు ప్లేస్లో ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం కదా, మన రాజకీయ నాయకుడు మనకు నచ్చిన రాజకీయ నాయకుడు ఉంటే కనుక అతని ఫోటోకి పూజ చేయడం లేకపోతే అతని పేరు మీద భజన చూడటం మనం కూడా చాలా చూస్తూనే ఉంటాం అనమాట. సో ఏంటంటే ప్రజలే సగం ఈ యొక్క మిస్గైడ్ చేయడానికి సగం కారణం అవుతారనమాట. సో నెక్స్ట్ ఇక మనం కనుక చూసుకుంటే ఇక 1922 నుంచి 1929 మధ్యలో ఏం జరిగిందనేది చూద్దాం. ఇప్పుడు మహాత్మా గాంధీ ఏమైంది, పూర్తిగా ఆయన పేరు అనేది ఎక్కడ పెట్టినా వాడుకోవడం మొదలుపెట్టారు. 1922లో పూర్తి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని ఆపేశారనమాట. మహాత్మా గాంధీ ఆపేశారనమాట. ఎందుకు ఆపాడంటే ఫిబ్రవరి 1922లో ఒక క్రౌడ్ పీసెంట్స్ చౌరీ చౌరా అనే ఘటన జరిగింది. ఆ చౌరీ చౌరా ఘటనలో ఏంటంటే ఇక అంటే సామరస్యంగా ఏదైతే హింసరహితంగా వాళ్ళు ఉద్యమం చేస్తుంటే పోలీసులు వచ్చి వాళ్ళ మీద కాల్పులు జరగడం మొదలుపెట్టారు. అక్కడ ఉన్న ప్రజలు రెచ్చిపోయి అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ తగలబెట్టారనమాట. సో ఒకసారిగా ఆ పోలీస్ స్టేషన్లో 20 మంది పోలీసులు అనేవాళ్ళు చనిపోయారు. సో ఇది గాంధీ యొక్క ఏదైతే విధి విధానాలకు వ్యతిరేకం అనమాట. ఆయన అప్పుడు ఏమనుకున్నాడు, సో ఇది నేను అనుకున్న విధానం కాకుండా ఈ యొక్క మూవ్మెంట్ అనేది తప్పుదారి పడుతుంది. సో ఒక్కసారి కనుక ఇలాంటి ఉద్యమం అనేది ఎక్కడైనా సరే అండి ఒక గొడవ స్టార్ట్ అయింది అనుకోండి, ఫస్ట్ గొడవ జరిగినప్పుడు మన వైపే అంత విజయం అన్నట్టే ఉంటుంది. కానీ ఫైనల్ వచ్చేసరికిలా ఎవరైతే మెయిన్గా అథారిటీ ఉంటాడో వాడే గెలుస్తాడనమాట. సో అక్కడ సమస్య అది. సో ఇక ఉద్యమం కనుక అట్లానే మనకు 1857లో కూడా తిరుగుబాటు అనేది అలానే అంతమైపోయింది అనమాట. ఫస్ట్ 1857 సిపాయిల తిరుగుబాటులో ఏమైంది, ఇంకా భారతదేశం నుంచి అంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతారో అనుకున్నారు. కానీ చివరికి ఏమైంది, ఈ యొక్క ఉద్యమే అణగదొక్కబడింది. సో అలాంటి పరిస్థితి అనేది మళ్ళీ రిపీట్ అవుతుందనే ఉద్దేశంతో గాంధీ ఈ మూమెంట్ని ఆపాడు. సో ఈ యొక్క ఆపడం వల్ల చాలామంది ఇతనికి వ్యతిరేకులు అయ్యారు, గాంధీకి వ్యతిరేకులు అయ్యారు. భగత్ సింగ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఈయనకి వ్యతిరేకులు అయ్యారనమాట. సో ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది పూర్తిగా ఈ యొక్క గాంధీ యొక్క విధానాలకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి పూర్తిగా అది మానేయటం జరిగిందనమాట. నెక్స్ట్ చిత్తరంజన్ దాస్, తర్వాత మోతీలాల్ నెహ్రూ పూర్తిగా వాళ్ళు ఏంటంటే ఈ యొక్క ఎలక్షన్కి సంబంధించిన ఫైట్లో ఇంకా ఏంటంటే వీళ్ళు ఈ యొక్క మన భారతదేశం సంబంధించినటువంటి కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అంటే ఈ యొక్క ఎలక్షన్లు అంటే మన భారతీయులకు అనుకూలంగా చట్టాలు చేసుకోవడానికి ఒక కౌన్సిల్ సభ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ సభకు మనం అందరం కూడా ఎన్నికవ్వాలా, ఆ సభలో మనం పాల్గొనాలంటే ఇలాంటి గొడవలు ఉన్నప్పుడు పాల్గొనలేము, నాన్ కోఆపరేషన్ ఉండకూడదు, మూమెంట్ ఉండకూడదు అని చెప్పేసి దాన్ని కూడా కొంత ఆపడం జరిగిందనమాట. తర్వాత ఈ యొక్క సోషల్ వర్క్ ఏదైతే ఉందో ఈ యొక్క మిడ్ 1920sలో మనం కనుక చూసుకుంటే పూర్తిగా ఆయన గాంధీజీ తన యొక్క సపోర్ట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో అలా ఇలా కొనసాగుతూ పూర్తిగా 1930 వచ్చేసరికి మనకు సివిల్ డిజోబీడియంట్ మూమెంట్ అనేది స్టార్ట్ అయిందనమాట. చూడండి 1919లో వచ్చేసరికి మనకు రౌలత్ సత్యాగ్రహ, తర్వాత 1920లో మనం వచ్చేసరికి మనకు ఈ యొక్క ఖిలాఫత్ మూమెంట్, నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది. సో ఈ రెండు స్టార్ట్ అయింది, 2022 వరకు ఉంది. 1930sలో మనకు వచ్చేసరికి ఏంటి అంటే ఈ యొక్క సివిల్ డిజోబీడియంట్ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది అనమాట. ఈ మూమెంట్స్ అనేవి మనం ఒక ఆర్డర్లో క్రొనాలజికల్ ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలండి. ఒకసారి ఆర్డర్ ఇచ్చి ఆర్డర్ చేసి సెట్ చేయమంటాడు. సో నెక్స్ట్ మనకు 2 ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మిడ్ 1920sలో మనం కనుక చూసుకుంటే ఏంటంటే మనకు ఆర్ఎస్ఎస్ అనేది ఇప్పుడు మనకు బీజేపీ ఏదైతే ప్రభుత్వం ఏదైతే ఆర్ఎస్ఎస్ కన్వెన్షనల్లో ఉంటుందన్నమాట. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనమాట. ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ అనేది ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్. దాంతోపాటు కమ్యూనిటీ పార్టీ ఆఫ్ ఇండియా అనేది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ఆ కమ్యూనిస్ట్ సిపిఎం సిపిఐ అని మనం చెప్తాం కదా, ఆ యొక్క మార్క్సిస్ట్ లెనినిస్ట్ అని కమ్యూనిస్ట్ పార్టీ అనేది భారతదేశంలో 2 ఏర్పడినాయి అనమాట. సో మనకి ఇక తర్వాత మనం కనుక ఈ యొక్క సమయంలో చూసుకుంటే 1920 నుంచి 1930 కాలంలో ఏంటంటే బాగా ఈ యొక్క స్వాతంత్ర ఉద్యమం అనేది బాగా ఎక్కువగా జరిగిందనమాట. ఆ సమయంలోనే భగత్ సింగ్ అనే అతని పేరు కూడా బాగా వినపడింది అనమాట, భగత్ సింగ్ అనే వ్యక్తి. సో ఈ మనం భగత్ సింగ్ గురించి మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే గాంధీ కన్నా ఆయన గురించి చాలామందికి తెలుసు అనమాట. అంత బాగా ఫేమస్ అనమాట. ఆయన యొక్క ఏదైతే ఆయన త్యాగం అనేది, ఆయన చనిపోయినప్పుడు 23 సంవత్సరాలు, చాలా గ్రేట్ గొప్ప వ్యక్తి. 23 సంవత్సరాల్లోనే అంత యొక్క విరోచితంగా పోరాడిన వ్యక్తి స్వాతంత్ర్యం కోసం. సో ఇక మనకు ఈ యొక్క పూర్ణ స్వరాజ్ కావాలి అంటే ఈ యొక్క మన కాంగ్రెస్ అనేది పూర్తిగా ఏం చేసింది, మనకు పూర్ణ స్వరాజ్ అనేది కావాలని చెప్పేసి కంప్లీట్ ఇండిపెండెన్స్ అనేది 1929లో వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారనమాట. ఇక జవహర్లాల్ నెహ్రూ ఒక అడుగు ముందుకేసి 26 జనవరి 1930ని మనకు పూర్తిగా ఆయన ఏం చేశాడంటే స్వాతంత్ర దినోత్సవంగా ప్రకటించాడు అనమాట. జనవరి 26, 1930ని స్వాతంత్ర దినోత్సవంగా ప్రకటించాడు. మనకు జనవరి 26 అనేది ఒకటి గుర్తుందా, మనకు రిపబ్లిక్ డే జనవరి 26 రావడానికి కారణం ఏంటంటే ఇదే. ఆయన ఎప్పుడైతే 1930లో స్వాతంత్రం అనేది డిక్లేర్ చేశాడు, ఆ రోజు స్వాతంత్రం రాలేదు కాబట్టి మనకి ఎప్పుడు ఆగస్టు 15th ఆఫ్ ఆగస్ట్ 1947లో వచ్చింది. సో మనకు ఆయన ఏదైతే చెప్పిన డేట్ జవహర్లాల్ నెహ్రూ నేను పెట్టిన ఒక డేట్ అనేది ఏదో ఒక చారిత్రాత్మకంగా నిలిచిపోవాలా 26 జనవరి అని చెప్పేసి ఆయన నెక్స్ట్ ఏం చేశాడు, 1950 ఈ యొక్క జనవరి 26న రిపబ్లిక్ డే మన రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకున్న రోజు అనమాట. యాక్చువల్గా రాజ్యాంగం అనేది నవంబర్ 26కే కంప్లీట్ అయిపోయింది.
కానీ ఇంకా 2 నెలలు ఆపేసి జనవరి 26న దాన్ని రిలీజ్ చేశాడనమాట. సో ఇక మనకు ఇంక్విలాద్ జిందాబాద్ అనేది మన దానికి చూస్తే కనుక ఈ యొక్క వాయిస్ అనేది వెనక ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఈ యొక్క లౌడ్ వాయిస్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఈ యొక్క ఏది డెఫ్ ఇయర్స్లో అది ఎవరు అంటే భగత్ సింగ్ అనమాట. ఆయన బాంబు ఏదైతే ఉందో లండన్ యూకే పార్లమెంట్లో బాంబు చేసిన తర్వాత అంటే బాంబు పెట్టి పేలిన తర్వాత ఇంక్విలాద్ జిందాబాద్ అనేది స్టార్ట్ చేసింది ఆయన అనమాట. సో మనకు ఈ యొక్క రెవల్యూషనరీ నేషనలిస్ట్ అనమాట. భగత్ సింగ్ కావచ్చు, చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు, నెక్స్ట్ సుఖ్దేవ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫైటర్స్. పూర్తిగా అంటే హింసాత్మకమైనటువంటి ఘటన ద్వారా వాళ్ళ మీద దాడి చేయడం వల్ల మన స్వాతంత్ర్యం సాధించాలనుకునే వ్యక్తులు అనమాట. సో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అనేది HSRA అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంతోపాటు ఏంటంటే ఎక్కడ ఏర్పాటు చేశారు, ఫిరోజ్ షా కోట్ల ఢిల్లీలో ఏర్పాటు చేశారు. భగత్ సింగ్ని, ఆజాద్ని, రాజ్గురుని పూర్తిగా చంపేశారు. దాంతోపాటు ఇక లాలా లజపతి రాయ్ అని ఇంతకుముందు చెప్పాం కదా, సాండర్స్ అనే ఒక వ్యక్తి ఎవరైతే పోలీస్ ఆఫీసర్ అనమాట, ఆయన జరిపినటువంటి లాఠీ చార్జీలో లాలా లజపతి రాయ్ అతను చనిపోయాడు. తర్వాత 8 ఏప్రిల్ 1929 భగత్ సింగ్ని, తర్వాత BK దత్ని వాళ్ళిద్దరు ఏం చేశారు, ఈ యొక్క సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లండన్లో ఏం చేశారంటే వాళ్ళు బాంబు అనేది వేశారనమాట. సో ఆ బాంబు వేయటం వల్ల ఏమైంది, వాళ్ళకు అక్కడ మనుషులను చంపాలనే ఉద్దేశం కదా, ఆ సౌండ్కి అక్కడ ఉన్న వాళ్ళకి చెవుడు వస్తే చాలనుకునే భావంతో అక్కడ బాంబు వేశారు. ఎవరు చనిపోలేదు దాని కారణంగా. సో ఆ తర్వాత ఏమైంది, వీళ్ళు చేసిన తప్పుకి భగత్ సింగ్ని, సుఖ్దేవ్ని, రాజ్గురుని 23rd ఏదైతే ఉందో మార్చి 1931లో భగత్ సింగ్ని అరెస్ట్ చేశారనమాట. సో అతన్ని అతన్ని చంపేశారు, ఉరి తీశారనమాట. అప్పుడు అతని వయసు 23 సంవత్సరాలు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. ఇక నెక్స్ట్ మనకు మార్చ్ టు దండి అంటే దండి మార్చ్ అనమాట. ఈ యొక్క అంటే మార్చ్ అనేది ఎక్కడికి పోతుంది అంటే దండి వైపు పోద్ది అనమాట. సో మనం పూర్ణ స్వరాజ్ రావాలి అంటే ఊరికి రాదు, మనమే సాధించుకోవాలి అని చెప్పేసి 1930 నుంచి 1929లో యొక్క పూర్ణ స్వరాజ్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. 1930లో మనకు ఏదైతే సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ అనేది కూడా స్టార్ట్ అయింది. సో గాంధీజీ డిక్లేర్ ఏం చేశాడు, పూర్తిగా మార్చ్ అనేది ఏదైతే ఉందో సాల్ట్కి సంబంధించినటువంటి ఏదైతే సమస్య అనేది పరిష్కరించాలని చెప్పేసి సాల్ట్కి సంబంధించినటువంటి యొక్క మార్చ్ అనేది జరగడం, అంటే దానికి వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. ఎందుకని సాల్ట్ అనేది ప్రతి ఒక్కళ్ళకి నిత్యావసరం అనమాట, ధనికుడైనా పేదవాడైనా. సో ఈ ప్రతి ఒక్కరికి అవసరం, దీని మీద మేము పన్ను కట్టమని చెప్పేసి సాల్ట్ సత్యాగ్రహం అనేది మొదలుపెట్టాడు అనమాట. సో దీని ప్రకారం ఈ యొక్క సాల్ట్ అనే దాంట్లో పేద ధనిక అనే తేడా లేదని చెప్పేసి ఈయన చెప్పాడు అనమాట. సో గాంధీ అతని యొక్క ఫాలోయర్స్ అనేవాళ్ళు పూర్తిగా 240 కిలోమీటర్లు అనేవాళ్ళు సబర్మతి నుంచి ఈ యొక్క కోస్టల్ దండి ఏరియాకి ఆ మార్చ్ అనేది జరిగిందనమాట. సబర్మతి ఆశ్రమం నుంచి అంటే సబర్మతి ఏరియా నుంచి దండి వరకు వీళ్ళు యొక్క ఖాళీ యాత్ర అనేది జరిగిందనమాట. సో దాంతోపాటు ఇంకా ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఆడవాళ్ళు ఏదైతే అంబాబాయి అనే ఆమె కర్ణాటక చెందిన లేడీ అనమాట, ఆమె ఎవరైతే ఉన్నారో కర్ణాటకలో, సో యొక్క ఆమెకు 12 ఏళ్ల వయసులోనే పెళ్లి జరిగింది. 16 ఏళ్ల వయసు వచ్చేసరికల్లా మొగుడు చనిపోయాడు. సో ఆమె లిక్కర్ షాపులకి వ్యతిరేకంగా, అంటే యొక్క లిక్కర్ షాప్స్ కావచ్చు, ఫారెన్ క్లాత్స్కి వ్యతిరేకంగా ఈ యొక్క ఉడిపిలో ఉద్యమం చేసిందనమాట. సో వీళ్ళు సంబంధించినటువంటి ఈ యొక్క ఉద్యమం ఏదైతే ఉందో అంటే బాగా ప్రభావవంతంగా ఆడవాళ్ళు ఎక్కువగా చేయడం మొదలుపెట్టారనమాట. వీళ్ళు స్పీచెస్ ఇచ్చారు. తర్వాత ఆమెను జైల్లో వేసిన తర్వాత అక్కడ నుండి ఆమె స్పీచ్లు ఇవ్వడం మొదలుపెట్టింది. తర్వాత అక్కడే ఆమె ఇక రాట్నాన్ని నేర్చుకుందనమాట. మనం ఇంతకుముందు ఏదైతే ఉందో బట్టలు దారాన్ని తయారు చేసే రాట్నం అనేది ఉంది అనేది మనం చెప్పుకున్నాం. సో దాన్ని నేర్చుకుంది. దాంతోపాటు ప్రభాత్ పేరీస్ అంటే ఏంటంటే తెల్లవారుజామున లేచి అందరూ దేవుడి ఫోటోలు పట్టుకొని నడుచుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్తారనమాట. అది మార్నింగ్ వాక్ అంటారు మామూలుగా జనరల్గా చెప్పాలంటే, అంటే దేవుడి సేవ ప్లస్ వాకింగ్ లాగా ఉంటుంది అనే ఉద్దేశంతో సో ఆ ప్రభాత్ సేవ నేర్చుకుందనమాట. సో ఆమె చాలా ఫేమస్ అయిందనమాట. సో ఇనీషియల్ డేస్లో ఏంటంటే మహాత్మా గాంధీ కావచ్చు, మన భారతదేశం సంబంధించినటువంటి నేషనల్ లీడర్స్ కూడా ఈ యొక్క ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ ఇష్టపడలేదనమాట. తర్వాత సరోజిని నాయుడు ప్రోద్బలంతో తర్వాత ఉమెన్ అనేవాళ్ళు ఈ యొక్క మూమెంట్లో జాయిన్ అయ్యేవారు. అంటే సరోజిని నాయుడు గాంధీని ఎక్కువగా ప్రభావితం చేసి ఆడవాళ్ళు కూడా ఉద్యమంలో పాల్గొనే విధంగా చేశారనమాట. సో దీని కారణంగా ఏంటి, రైతులు, ట్రైబల్ పీపుల్, ఆడవాళ్ళు అందరూ కూడా ఎక్కువ సంఖ్యకులు అనేవాళ్ళు ఉద్యమంలో పాల్గొనడం మొదలుపెట్టారనమాట. సో ఈ యొక్క బిజినెస్ ఫెడరేషన్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఏవైతే ఉన్నాయో సాల్ట్కి సంబంధించినటువంటి అంశాలు అనేవి ఈ యొక్క బిజినెస్ పీపుల్ అనేవాళ్ళు ఈ యొక్క పాంప్లెట్ అనేవి పంచడం మొదలుపెట్టారనమాట. సో గవర్నమెంట్ అనేది పూర్తిగా ఈ మూమెంట్ని ఆపేయాలనుకుంది. కానీ ఈ యొక్క అంటే బ్రూటల్ యాక్షన్ ద్వారా ఈ యొక్క శాంతియుతమైనటువంటి సత్యాగ్రహాన్ని ఆపాలనుకుంది, అంటే క్రూరమైనటువంటి చర్యల వల్ల. దీని కారణంగా ఏంటంటే కొన్ని వేల మందిని జైల్లో పడేశారనమాట. సో ఈ యొక్క స్ట్రగుల్ అనేది మనం కనుక చూసుకుంటే ఈ యొక్క చాలా వరకు ఏంటంటే గవర్నమెంట్ అనేది ఈ యొక్క ఇలాంటి అన్ని కారణాల వల్ల ఈ యొక్క బ్రిటిష్ అనేది ఒక రెస్పాన్సిబుల్ అయినటువంటి ఒక చట్టాన్ని 1935 యాక్ట్ ఆఫ్ 1935 అనేది తీసుకొచ్చిందనమాట. ఇది ఒక ప్రొవిన్షియల్ అటానమీ అనమాట. ఈ యొక్క 1930కి సంబంధించినటువంటి చాలా ప్రకరణలు అనేవి, అంటే ఆర్టికల్స్ అనేవి ఇప్పుడు మన ప్రస్తుత రాజ్యాంగంలో కూడా ఉన్నాయన్నమాట. దీని ప్రకారం ఏంటంటే ప్రొవిన్షియల్ ఎలక్షన్స్ అనేవి 1937లో జరిగినాయి. దాంట్లో కాంగ్రెస్ అనేది మొత్తం 11 స్థానాల్లో 7 స్థానాలు కైవసం చేసుకుందనమాట. తర్వాత సెప్టెంబర్ 1939 నుంచి 2 సంవత్సరాల పాటు ఈ యొక్క కాంగ్రెస్
కాంగ్రెస్ అనేది ఈ యొక్క ప్రావిన్సెస్లో అధికారంలోకి వచ్చిందనమాట. ఎప్పుడైతే ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం అనేది రాకముందు వరకు కూడా కాంగ్రెస్ అనేది అధికారంలో ఉందన్నమాట. సో ఈ హిట్లర్కు సంబంధించినటువంటి ఈ యొక్క భావజాలానికి వ్యతిరేకంగా ఉండటం వల్ల ఏంటంటే మన భారతదేశం ఈ యొక్క ఇండిపెండెన్స్ అంటే ఇవ్వాలా, దాంతోపాటు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ చేశారు. దాంతోపాటు ఇంకా ఏం డిమాండ్ చేశారు, ఈ యొక్క యుద్ధం అయిపోగానే మాకు స్వాతంత్ర్యం ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు ఆ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు అడగటం మొదలుపెట్టారనమాట, ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారనమాట. సో దానికి సంబంధించి అంటే ఆ తర్వాత కూడా ఇస్తామన్నారు, తర్వాత కూడా ఇవ్వలేదన్నమాట. తర్వాత క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది 1942లో స్టార్ట్ అయిందనమాట. సో ఇది ఎప్పుడు ఏదైతే రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న మధ్యలోనే, మిడిల్ ఆఫ్ ద వార్లోనే మనకు జరిగిందనమాట. సో ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది ఇమీడియట్గా మనకు చూసుకుంటే కనుక పీపుల్ అనేవాళ్ళు అంటే డూ ఆర్ డై అనే కాన్సెప్ట్తో ఈ యొక్క ఏదైతే ఉందో పోరాటం చేయడం మొదలుపెట్టారనమాట. దీనికి సంబంధించి మళ్ళీ ఆడవాళ్ళు, పిల్లలు, యూత్ అందరూ కూడా పాల్గొన్నారనమాట. సో అన్ని రకాలైనటువంటి కమ్యూనిటీస్ కావచ్చు, స్టేట్ అంటే అన్ని సిలబస్ ఆఫ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, అథారిటీస్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా అటాక్ చేయడం అనేది జరిగింది అనమాట, పూర్తిగా కమ్యూనికేషన్ సంబంధించి. తర్వాత గవర్నమెంట్ అనేది మనం ఇంకా చూసుకుంటే కనుక పూర్తిగా గవర్నమెంట్ వ్యతిరేకంగా చాలా ఏరియాల్లో పోరాటం అనేది జరిగిందనమాట. మనకు ఇలా ఈ యొక్క ఉద్యమం సమయంలో ఏంటంటే 1943లో 90,000 మందిని అరెస్ట్ చేయడం అనేది జరిగిందనమాట. 1,000 మంది పైగా ఈ యొక్క పోలీస్ ఫైరింగ్లో చనిపోయారనమాట. సో దీనికి సంబంధించి చాలా హింసాత్మకమైనటువంటి ఘటనలు అనేవి జరిగినాయి. దాంతోపాటు ఈ యొక్క మిషన్ గన్స్ క్రౌడ్ కావచ్చు, తర్వాత ఏరోప్లేన్స్ అనేవి, ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే ఈ యొక్క అంటే భారతదేశంలో రకరకాల చోట్ల తిరగడం జరిగిందనమాట, ఏరోప్లేన్స్ చేసుకుని మిషన్ గన్స్తో. సో ఇలాంటి ఎన్నో కారణాల తర్వాత ఏమైందంటే చివరికి వాళ్ళని ఏంటంటే వాళ్ళ అదుపులో తీసుకొచ్చారనమాట పూర్తిగా. అంటే ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు ఏమైంది, వాళ్ళు ఒప్పుకునే విధంగా ఈ యొక్క పోరాటాలు అనేవి రోజు జరుగుతుంటే పూర్తిగా రాజ్ టు ద నీస్ అనమాట, వాళ్ళ మోకాల మీదకి వచ్చే విధంగా అయిందనమాట. నెక్స్ట్ టువర్డ్స్ ద ఇండిపెండెన్స్ అండ్ పార్టీషన్. ఆ తర్వాత ఏమైంది, ఇండిపెండెన్స్ ఇప్పుడు దాకా ఏంటి, ఇప్పుడు వరకు కూడా అప్పటి వరకు ఇండిపెండెన్స్ స్వాతంత్రం ఇవ్వడానికి ఇష్టపడిన వాళ్ళు తర్వాత ఇంకా స్వాతంత్రం ఇవ్వడానికి ఇష్టపడ్డారనమాట. 1940లో ముస్లిం లీగ్ అనేవాళ్ళు పూర్తిగా ఏంటి అంటే వాళ్ళు ఒక రెజల్యూషన్ అనేది తీసుకొచ్చారనమాట, ఇండిపెండెంట్ స్టేట్ కావాలి ముస్లిమ్స్కి. ఇది నార్త్ వెస్టర్న్ అంటే ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ అనమాట, మన భారతదేశానికి నార్త్ వెస్టర్న్ ఏరియాలో ఏదైతే ఉందో ఆ ఏరియా, తర్వాత ఈస్ట్ ఏరియా అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ ఏరియాకు సంబంధించి పూర్తిగా వాళ్ళ స్వాతంత్రం కావాలి, ఆ ప్రాంతాలు మాకు కావాలని చెప్పేసి ముస్లిం లీగ్స్ అనేవాళ్ళు అడిగారనమాట. సో ముస్లిం లీగ్స్ అనేవాళ్ళు ఈ యొక్క సపరేట్గా సబ్ కాంటినెంట్లో స్వాతంత్రం అడగడానికి 1940లో అన్నాం. 1943లో 90,000 మంది యొక్క కాంగ్రెస్ అంటే వాళ్ళని అరెస్ట్ చేశారన్న, దాంట్లో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా వెళ్ళిపోయారనమాట. సో దాని కారణంగా వీళ్ళకి ఫ్రీడమ్ అనేది పెరిగిపోయింది అన్నమాట ముస్లిమ్స్ అనే వాళ్ళకి. సో 1930లో మనం చూసుకుంటే కనుక ఈ లీగ్ అనేది, ముస్లిం లీగ్ అనేది సపరేట్గా నేషన్ గురించి వాళ్ళు హిందువులు అంటే నేషన్ వాళ్ళు సపరేట్ అయ్యారనమాట, హిందువుల నుంచి వాళ్ళు వేరుగా అయిపోయారనమాట. ఎందుకని మనకు హిందూ ముస్లిం గ్రూప్ అనేది భాగం అనేది 1920 నుంచి 1930 మధ్యలో ఏర్పడింది అనమాట. వాళ్ళకి డిఫరెన్సెస్ అనేవి వచ్చినాయి అనమాట. ముఖ్యంగా ఈ యొక్క ఎలక్షన్స్ గెలిచినప్పుడు ముఖ్యంగా అంటే ఇప్పుడు కొంతమంది గురించి ఇచ్చారండి, ఇతనేమో వచ్చేసి మౌలానా ఆజాద్ అనమాట. నెక్స్ట్ మనం కనుక చూసుకుంటే సి రాజగోపాలాచారి, ఈయన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా వ్యవహరించాడనమాట. తర్వాత ఈయన మహమ్మద్ జిన్నా, సర్దార్ వల్లభాయ్ పటేల్, మనకి ఈ ఫోటోలు తెలిసినాయి, వాళ్ళ గురించి ఇచ్చారు, లైట్గా చూడండి మీరు. సో నెక్స్ట్ ఇలాంటివన్నీ చూశారు. సో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు అండ్ జవహర్లాల్ నెహ్రూతో ఈ ఫోటో అనేది, గాంధీ జవహర్లాల్ నెహ్రూతో మీటింగ్ జరగబోయే ముందనమాట. సో ఇప్పుడు మనకు ముఖ్యంగా ఇంపార్టెంట్గా చూసుకోవాలంటే ఈ యొక్క ప్రావిన్షియల్ ఎలక్షన్స్ అనేవి 1937లో జరిగినాయి అనమాట. అప్పుడు ఏంటంటే ముస్లిం లీగ్తో ఏదైతే ఉందో ఆ ముస్లిం లీగ్ అనేది మైనారిటీగా వాళ్ళు వచ్చారు. సో దాంతోపాటు వీళ్ళు ఏంటంటే ఈ యొక్క యునైటెడ్ ప్రావిన్సెస్లో ముస్లిం లీగ్ అనేది కొంతవరకు ఆధిక్యత అనేది వచ్చిందనమాట. ఇక్కడ కాంగ్రెస్ ఏం చేసిందంటే ముస్లిం లీగ్తో కలిసి ఈ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క సీట్లో అంటే యునైటెడ్ ప్రావిన్స్ అంటే యూపీలో ఉంది, ఇప్పుడు ప్రస్తుతంలో యూపీలో ఉందన్నమాట. వాళ్ళు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇష్టపడలేదు, మేము ముస్లిం లీగ్తో కలిసి అనేది. సో దాని కారణంగా ఏంటంటే ముస్లిం లీగ్ తీవ్రంగా వ్యతిరేకించారనమాట, హిందువులకు సంబంధించినటువంటి ఈ కాంగ్రెస్ని పూర్తిగా వ్యతిరేకించారనమాట. సో 1940 నుంచి కూడా నేషనల్ లీడర్స్ అందరూ కూడా జైల్లో ఉండటం కారణంగా వీళ్ళకి ఏమైంది, పూర్తిగా ఈ యొక్క ముస్లిం లీగ్స్కి బ్రిటిష్ వాళ్ళతో ఎక్కువ చిచ్చు నెగోషియేషన్స్ జరిపి వాళ్ళు సపరేట్ దేశం కావాలని చెప్పారు. సో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ముస్లిం ఏదైతే ఉందో 1946లో మనకు పూర్తిగా ఈ యొక్క ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో ఎలక్షన్స్ అనేవి వచ్చినాయి అనమాట. సో దీనికి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కాన్స్టిట్యూషన్లో వాళ్ళకి సపరేట్గా వాళ్ళకి బాగా సక్సెస్ అనేది వచ్చిందనమాట. సో పాకిస్తాన్ అనేది కావాలని చెప్పేసి 1946లో ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు ఒక క్యాబినెట్ అనేదాన్ని సెండ్ చేశారు. దీంట్లో 3 మెంబర్ క్యాబినెట్ అనమాట. ఈ యొక్క మిషన్ అనేది ఉందన్నమాట, ఢిల్లీ వాళ్ళు వచ్చారు. సో వాళ్ళ యొక్క సజెషన్ ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఫ్రీ ఇండియా అనే ఫ్రేమ్వర్క్ అనేది అంటే భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి వచ్చారనమాట. దాని ప్రకారం ఈ యొక్క ముస్లిం మెజారిటీ ఏరియాలకి వాళ్ళు సపరేట్
దేశాన్ని అనేది ఇచ్చారు. సో పాకిస్తాన్ అనేది పార్టీషన్ అనేది జరిగిపోయిందనమాట. సో అంటే అప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్కి స్వాతంత్ర్యం అంటే సపరేట్ పాకిస్తాన్ ఇవ్వడం అనేది అనివార్యం అనిపించింది అనమాట. పార్టీషన్ జరగాలనిపించింది. సో చేశారు. 16th August 1946 లో పూర్తిగా డైరెక్ట్ యాక్షన్ అనేది ఈ యొక్క అనౌన్స్ చేశారనమాట. ఎవరు ఈ యొక్క ముస్లిం లీగ్ సంబంధించి పాకిస్తాన్ డిమాండ్ చేస్తూ. సో ఈ కలకత్తాలో ఈ బాగా ఏదైతే ఉందో విధ్వంసం అనేది జరిగిందనమాట. మార్చి 1947 నుంచి ఆ యొక్క హింస అనేది దేశవ్యాప్తంగా వ్యాపించడం మొదలైంది. ఇప్పుడు దాకా స్వాతంత్ర్యం కోసం పోరాడారు. ఇక నుంచి ఏంటంటే ఈ యొక్క స్వాతంత్రంలో మళ్ళీ విభజన కోసం పోరాటం అనమాట. అంటే కొట్టుకోవటం అంటే బాగుంటుంది పోరాటం అంటాం కన్నా. సో ఈ కారణంగా ఏంటంటే కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది ప్రజలు అనేవాళ్ళు చనిపోయారనమాట. ఇంకా ఆడవాళ్ళ మీద జరిగిన అఘాయిత్యాలు అయితే ఇన్ని కావన్నమాట. సో మిలియన్స్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు వాళ్ళ ఊర్లను వదిలిపెట్టి వేరే ఊర్లో పోవటం, అలా రిఫ్యూజీస్కి వేరే దేశాల్లో ఏంటంటే వలసల్లాగా ఏదైతే వదిలివేయబడ్డ వాళ్ళలాగా వెళ్ళిపోవడం అనేది జరిగిందనమాట. సో పాకిస్తాన్ దేశం అనేది ఏర్పడింది. సపరేట్ పాకిస్తాన్ అనేది పూర్తిగా పార్టీషన్ రూపంలో సపరేట్గా ఏర్పడింది అనమాట. సో ఈ వైలెన్స్ ఆఫ్ పార్టీషన్ అనేది భారతదేశంలో జరిగింది. దీంతోపాటు ఈ యొక్క నేషనల్ ఆఫ్రికాలో కూడా ఘనాలో కూడా ఇదే టైంలో కొంతవరకు హింస అనేది జరిగిందనమాట. 1957లో ఘనాకి ఈ స్వాతంత్రం అనేది వచ్చింది. ఒకసారి చూడండి, అది పెద్ద ఏం కాదు. సో ఇంతటితో ఈ యొక్క చాప్టర్ అనేది కంప్లీట్ అయిందండి. ఈ యొక్క 9th చాప్టర్ అనేది కంప్లీట్ అయింది. చాలా ఇంపార్టెంట్ అండి. మళ్ళీ ఒకసారి మీరు చదవండి. సో మనం లాస్ట్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఇక నెక్స్ట్, వై వర్ పీపుల్ డిస్సాటిస్ఫైడ్ విత్ బ్రిటిష్ రూల్ ఇన్ ద 1870s and 1880s? మనం ఇందాక కొన్ని ఒక లిస్ట్ అనేది ఇచ్చాం ఫస్ట్ స్టార్టింగ్ లెసన్లో వచ్చినప్పుడు. పూర్తిగా ఏంటి, ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది దెబ్బతిన్నది. మన యొక్క ఏదైతే ఉన్నాయో అంటే ఆచారాలు, క్యాస్ట్ సిస్టమ్ అనేది దెబ్బతిన్నది. పీసెంట్స్ అనేవాళ్ళు దెబ్బతిన్నారు. తర్వాత ల్యాండ్ ఓనర్స్ అనేవాళ్ళు దెబ్బతిన్నారు. సో ఇలా ప్రతి ఒక్క రంగం అనేవాళ్ళు, ఏది బిజినెస్ పీపుల్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క ట్యాక్స్ల విధానం కావచ్చు, హ్యాండిక్రాఫ్ట్స్ కావచ్చు, అందరూ దెబ్బతిన్నారనమాట. అందు కారణంగా బ్రిటిష్ యొక్క ప్రభుత్వం మీద అసంతృప్తి అనేది మొదలైందనమాట. హూ డిడ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ విష్ టు స్పీక్ ఫర్? అంటే ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఎవరి కోసం మాట్లాడమని చెప్పారంటే మహాత్మా గాంధీ అనమాట. ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చాలా వరకు మార్పులు తీసుకురావడానికి దానికి సంబంధించినటువంటి ప్రధానంగా ఏంటి అంటే ఆయన బ్యాక్ ఉండి అంటే ఒక రకంగా కాంగ్రెస్ వెనకాల నుండి నడిపించింది అతనే. ఫస్ట్ ఇది ఎలా స్టార్ట్ అయింది మనం మామూలుగా జనరల్గా చెప్పుకుంటే, ఇది ఒక ఫస్ట్ ఏంటంటే వాళ్ళు పూర్తిగా ఒక 10 ఏళ్ల కాలంలో మోడరేట్స్గా ఉన్నారు. ఆ తర్వాత 20 ఏళ్ల కాలంలో మోడరేట్స్గా ఉన్నారు. ఆ తర్వాత ఏంటంటే రకరకాలైన డిమాండ్స్ అనేవి సిచ్యువేషన్స్ ప్రకారం వాళ్ళ డిమాండ్స్ అనేవి మారిపోయాయి అనమాట. వాట్ ఎకనామిక్ ఇంపాక్ట్ డిడ్ ఫస్ట్ వరల్డ్ వార్ హ్యావ్ ఆన్ ఇండియా? సో ఎకనామిక్ ఇంపాక్ట్ ఏంటి అంటే ఈ యొక్క యుద్ధం కారణంగా ఏంటంటే ఆ యొక్క ఆర్థికపరమైనటువంటి ప్రెజర్ అనేది పెరిగిపోయింది. సో దాని కారణంగా మన భారతదేశం మీద ఏమైంది, ఆ యొక్క ఎకానమీ పరమైనటువంటి ఒత్తిడి అనేది పెరిగిపోయింది. దాంతోపాటు ఏంటి అంటే ఈ యొక్క బిజినెస్ క్లాస్ పీపుల్ అనే వాళ్ళ దగ్గర నుంచి, లేకపోతే పర్సనల్ ఇన్కమ్ ఏదైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్లు వసూలు చేయడం మొదలైంది. దాని కారణంగా ఇంకా ఏంటి, ఒకసారిగా అందరి మీద యొక్క పన్నులు అనేవి పెంచడం కారణంగా ఈ యొక్క వస్తువు రేటు అనేది పెరిగిపోయిందనమాట. వస్తువు రేటు పెరిగిపోయేసరికి సామాన్య ప్రజలు అనేవాడు కొనలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. కామన్ పీపుల్ అనేవాడు కొనలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. సో దాని కారణంగా ఏమైంది, పూర్తి ఆర్థికపరమైనటువంటి భారం అనేది భారతదేశంలో ప్రతి ఒక్కరి మీద పడిందనమాట. వాట్ డిడ్ ద ముస్లిం లీగ్ రెజల్యూషన్ ఆఫ్ 1940 ఆస్క్ ఫర్? దే ఆస్క్ ఫర్ పాకిస్తాన్. కోసం అడిగారు? పాకిస్తాన్ కోసం అడిగారు. నెక్స్ట్, హూ వర్ ద మోడరేట్స్? హౌ డిడ్ దే ప్రపోజ్ టు స్ట్రగుల్ అగెనిస్ట్ బ్రిటిష్ రూల్? మోడరేట్స్ అంటే ఎవరైతే నాన్ వైలెంట్గా ఉంటారో వాళ్ళు మోడరేట్స్ అనమాట. వాళ్ళు హూ ఆర్ ద మోడరేట్స్ అంటే నాన్ వైలెంట్గా ఉండే వాళ్ళందరూ కూడా మోడరేట్స్. వాళ్ళు ఏం చెప్పారు, బ్రిటిష్ రూల్కి ఏంటంటే శాంతియుతంగా పోరాడాలి, రిక్వెస్ట్ రూపంలోనే మన స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోవాలనే యొక్క విధానం వాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట. నెక్స్ట్, హౌ వాజ్ ద పాలిటిక్స్ ఆఫ్ ద రాడికల్స్ విత్ ఇన్ ద కాంగ్రెస్ డిఫరెంట్ ఫ్రమ్ ద మోడరేట్స్? ఈ రాడికల్స్ అనేవాళ్ళు ఎలా ఉంటారు అంటే ఈ యొక్క పీస్ అనేది అన్ని విధాల అన్నిట్లోనూ అంటే సరిపోయే అంశం కాదు. పూర్తిగా మనకి ఏంటి అంటే రాడికల్ రెవల్యూషన్ అనేది అంటే రెవల్యూషనరీ వైలేషన్ ద్వారానే మనం పూర్తిగా ఈ యొక్క స్వాతంత్రాన్ని సాధించగలిగే విధానంతో ఈ రాడికల్స్ అనేవాళ్ళు ఉంటారనమాట. డిస్కస్ ద వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ టుక్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. హౌ డిడ్ పీపుల్ అండర్స్టాండ్ గాంధీజీ? అంటే ఇప్పుడు మన నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది ప్రతి చోట రకరకాలుగా ఉందన్నమాట. అక్కడ స్థానికపరమైనటువంటి సమస్యలు కూడా ఈ యొక్క నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో భాగం అయిపోయినాయి అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు కూడా గాంధీ గారి పేరు మీదగానే వాళ్ళ యొక్క మూవ్మెంట్ అనేది చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆయన గాంధీ రాజు అయిపోయాడు. ఆ తర్వాత గాంధీ అనేవాడు కృష్ణుడితో పోల్చి గాంధీని దేవుడిగా మార్చేశారనమాట. వై డిడ్ గాంధీజీ చూస్ టు బ్రేక్ ద సాల్ట్ లా? అంటే సాల్ట్ లా అనే దాన్ని ఎందుకు ఆయన స్టార్ట్ చేశాడంటే దీంట్లో పూర్తిగా యొక్క సాల్ట్ అనేది ప్రతి ఒక్కరికి ఎసెన్షియల్ గుడ్, రిచ్ అయినా పూర్ అయినా, హిందూ అయినా ముస్లిం అయినా, సో అందరికీ యూనిటీ రావడం కోసం, ముఖ్యంగా ఆ యొక్క యూనిటీకి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించడం కోసం ఈ సాల్ట్ లాలో ఆయన యొక్క
ఆ యొక్క విధానాన్ని ఎంచుకున్నాడు అనమాట. డిస్కస్ దోస్ డెవలప్మెంట్స్ ఆఫ్ ద 1937 to 1947 పీరియడ్ దట్ లెడ్ టు ద క్రియేషన్ ఆఫ్ పాకిస్తాన్. అంటే 1937 నుంచి 1947 మధ్య కాలంలో పీరియడ్లో జరిగినటువంటి అంశాలు అనేవి డిస్కస్ చేయాలి. ఇవన్నీ కూడా మనకు మెయిన్స్కి బాగా వస్తాయండి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు 1937 నుంచి 1947 మధ్యలో పాకిస్తాన్ ఏర్పడడానికి కారణం 1937లో ఈ యొక్క యునైటెడ్ ప్రావిన్సెస్ అంటే ప్రస్తుతం యూపీ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఎలక్షన్స్లో ముస్లిం లీగ్తో కలిసి, అంటే ఎలక్షన్లో యొక్క కాంగ్రెస్ అనేది ఏర్పడింది, అంటే గెలిచింది ముస్లిం లీగ్ గెలిచింది అనమాట. ఇద్దరికి సరైనటువంటి మెజారిటీ రాలేదు. కాంగ్రెస్ ఏం చేసింది, ముస్లిం లీగ్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇష్టపడలేదన్నమాట. సో దీని కారణంగా ముస్లిమ్స్కి హిందూస్కి మధ్య కొంత అంటే మనస్పర్ధలు అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట. దీంతోపాటు కొన్ని చోట్ల ఈ యొక్క ముస్లిం మీద వీళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానం అనేది, అంటే ఈ నెహ్రూ అండ్ గ్రూప్ అనేవాళ్ళు కొంతవరకు ముస్లిమ్స్ని వ్యతిరేకంగా అంటే తక్కువగా చూడటం అనేది మొదలుపెట్టారనమాట. దీని కారణంగా పూర్తిగా ఈ యొక్క ముస్లిమ్స్ అనేవాళ్ళు తిరుగుబాటులాగా తయారయ్యారు. 1940s నుంచి కూడా కాంగ్రెస్లో మెజారిటీ నాయకులందరూ కూడా అంటే హిందూ అంటే ముస్లిమ్స్ హిందూ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జైల్లో ఉండటం మొదలుపెట్టారు 1940 నుంచి 1943 వరకు కూడా. ఆ సమయంలో ముస్లిం లీడర్స్ అనేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి దగ్గరగా అయిపోయి అప్పుడు వాళ్ళు సపరేట్ పాకిస్తాన్ కావాలి అని చెప్పేసి 1945లో వాళ్ళ యొక్క రెజల్యూషన్ అనేది తీసుకొచ్చారన్నమాట దానికి సంబంధించి. సో తర్వాత 1946 ఏదైతే ఉందో ఆ యొక్క ఆగస్టు 16న వాళ్ళు ఏం చేశారు, ఒక ఎజిటేషన్ అనేది స్టార్ట్ చేశారు సపరేట్ పాకిస్తాన్ కోసం. సో దానికి సంబంధించి 1947 మార్చిలో ఆ యొక్క హింస అనేది పూర్తిగా భారతదేశం మొత్తం కూడా విస్తరించిందనమాట. సో ఇలాంటి పరిస్థితుల కారణంగా పాకిస్తాన్ అనేది ఏర్పడడానికి ఆస్కారం ఏర్పడిందనమాట. సో ఇదండి ఈరోజున ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి 8th క్లాస్ హిస్టరీకి సంబంధించినటువంటి 9th చాప్టర్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.